అల్హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్ అమ్మా బఅదు ఫఅఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. హాజరీన జమాత్ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మిలాదున్ నబీ అంటే రబీఉల్ అవ్వల్ 12వ తారీఖున చరిత్ర పుస్తకాల్లో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లం గారి యొక్క పుట్టినరోజుగా చరిత్రలో నమోదు చేయబడింది. ఎవరా మహాప్రవక్త? అల్లా యొక్క ప్రియ దాసుడు, ప్రవక్తలందరూ శుభవార్తనిచ్చినటువంటి ప్రవక్త, అల్లా ప్రియ స్నేహితుడైన ఇబ్రహీం అలీస్లాం గారు దువా చేసిన ప్రవక్త, ఈసా అలీస్లాం గారు బిషారత్ శుభవార్తనిచ్చినటువంటి ప్రవక్త, తరతరాలు యుగ యుగాలు జనులందరూ వేచి ఉన్న ప్రవక్త. ఏ ప్రవక్త రాకకై సమస్త జనులు వేచి ఉన్నారో ఆ ప్రవక్త వచ్చిన దినం రబీఉల్ అవ్వల్ 12వ తారీఖున, అంటే ఈరోజు. ఆ మహాప్రవక్త గురించి మనం చర్చించుకునే, మనం స్మరించుకునే, మనం గుర్తు చేసుకునే, వారి అనునయులుగా, వారి ఉమ్మతుగా ఉండేటువంటి అవకాశం దొరకడమే అల్లాహ్ మనకు ప్రసాదించినటువంటి గొప్ప వరం. ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎందుకు ఇంతటి చెరగని ముద్ర మనుషుల్లో వేశారు? ఎందుకు ముస్లింలు ఆయన్ను అంతగా అభిమానిస్తారు అంటే, ఊరికే ఏం కాదు, ఆయన వ్యక్తిత్వం అటువంటిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, నేను వ్యక్తిత్వాన్ని పరిపూర్ణం చేయడానికి పంపబడ్డాను. అఖలాకును, వ్యక్తిత్వాన్ని పరిపూర్ణం అంటే ఇంతకంటే అత్యుత్తమమైనటువంటి వ్యక్తిత్వం మీరు ఎక్కడా చూడలేరు. మానవ మహోపకారి, మనుషులందరికీ ఉపకారం చేసినటువంటి వ్యక్తి. అల్లా అంటున్నాడు, రహ్మతుల్లిల్ ఆలమీన్, సర్వలోకాలకు కారుణ్యమూర్తి. కేవలం మనుషులకు మాత్రమే కాదు, ఆయన జిన్నులకు కారుణ్యమూర్తే, ఆయన పశువులకు కారుణ్యమూర్తే, ఆయన సమస్త జీవరాశులకు కారుణ్యమూర్తే. ఆయన కేవలం అరబ్బుకో, హిజాజ్కో, సౌదీకో ప్రవక్త కాదు. ఆయన సమస్త మానవులకు, సమస్త లోకాలకు, సమస్త జనులందరికీ కూడా ప్రవక్తే. ఆయన మా ప్రవక్త కాదు, ఆయన మనందరి ప్రవక్త, ఆయన జనులందరి ప్రవక్త, ఆయన సమస్త జీవరాశుల ప్రవక్త. ఇంతటి గొప్ప విశిష్టత అల్లాహ్ తఆలా ఏ ప్రవక్తకు ప్రసాదించలేదు. ఆయన ఆఖరణ వచ్చినవాడు, కానీ ఆయన వెనుక అందరినీ నడిపించేవాడు. ఆయన అందరికంటే ముందు అల్లా దృష్టిలో ప్రవక్తగా ఉన్నవాడు. ఆయనే ఖయామతులో అల్లాహ్ తఆలా వద్ద అందరికంటే అత్యుత్తమ స్థానాన్ని కూడా కలిగి ఉండేవారు. ఆదం అలీస్సలాం ఇంకా ఆత్మ మరియు శరీరం మధ్యలో ఉన్నప్పుడే, ఇంకా మట్టి మరియు శరీరం మధ్యలో ఉన్నప్పుడే అల్లా దృష్టిలో ఆయన అంతిమ దైవ ప్రవక్తగా నిర్ణయింపబడ్డాడు. అంతటి గొప్ప ప్రవక్త, చెరగని ముద్ర వేసినటువంటి ప్రవక్త. ఎంతటి చెరగని ముద్ర వేశారు అంటే, ఆనాటి కాలంలో ఆడపిల్లలను బ్రతికుండగానే సమాధి చేసేటువంటి కాలంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సందేశం వాళ్ళను ఏ విధంగా మార్చింది అంటే, ఆడపిల్ల పుట్టితే కారుణ్యం వాళ్ళ ఇంట్లో ప్రభవించింది అన్నట్టుగా మార్చింది. ఆడపిల్లను సమాధి చేసిన కాలం నుంచి ఆడపిల్ల అనాథ అయితే దత్తత తీసుకునేటువంటి కాలానికి ప్రవక్త గారు తీసుకొచ్చారు. స్త్రీ జాతి మీద, మొత్తం స్త్రీ జాతి మీద మహోపకారిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిలిచారు. మొత్తం స్త్రీ జాతి మీద ఆయన యొక్క ఎహసాన్, ఆయన యొక్క కారుణ్యం ఉంది. ఆయన ఎటువంటి ప్రవక్త అంటే, స్త్రీని చిన్నచూపు చూసేటువంటి కాలంలో స్త్రీకి ఆస్తిలో హక్కును ఇచ్చినటువంటి ప్రవక్త ఆయన. అంతటి స్త్రీ పరోపకారి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాత్రమే. వితంతువులను దూరంగా పెట్టి, వితంతువులను ఇళ్లలోనే పెట్టి, వితంతువులను చూడడం అపశకునమని భావించేటువంటి కాలంలో మొట్టమొదటి వివాహాన్ని 2 సార్లు వితంతువుగా అయినటువంటి మహిళను చేసుకున్నటువంటి గొప్ప అభ్యుదయవాది, సంస్కర్త
మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అనాథలను విసిరిపారేసేటువంటి లోకంలో, అనాథలను పట్టించుకొని కాలంలో అనాథ రక్షకులుగా మారినటువంటి వారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. పేదల ఆపన్న హస్తం, భోజనం తినిపించమని తమ మతంలో భాగంగా చేసినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అత్యంత పెద్ద ఆరాధనలలో ఒకటి పేదలకు అన్నం తినిపించడం అని చెప్పినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. తల్లిదండ్రులకు అల్లాహ్కి ఇచ్చే గౌరవం తర్వాత ఇంకెవరికైనా గౌరవం ఇవ్వాలి అంటే అది కేవలం తల్లిదండ్రులకే అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. పెద్దలను గౌరవించమని, పిల్లలను ప్రేమించమని, పిల్లలను ముద్దాడమని, పిల్లలను ప్రేమగా పెంచమని చెప్పినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన ఎంతటి కరుణామయుడు అంటే అల్లాహ్ ఖురాన్లో తెలియజేస్తున్నాడు, విశ్వాసులకు కష్టం కలిగించే ప్రతీదీ కూడా ఆయనకు కష్టం కలిగిస్తుంది. సుబ్హానల్లాహ్, సుబ్హాన్. మనకు కష్టం కలిగించే ప్రతీదీ కూడా ఆయనకు కష్టం కలిగిస్తుంది. అలాగని ఆయన అమాయకులు కారు, ఆయన పెద్ద మార్గదర్శి, ఆయన చాలా దూరపు చూపు కలిగినటువంటి వారు, ఆయన సమాజాన్ని స్థాపించినటువంటి వ్యక్తి. ఈ కాలంలో విభిన్న మతాల వారు కలిసిమెలిసి ఉండాలంటే ఎన్నో అసూయలు, ఎన్నో లేనిపోని మాటలు ఉన్నటువంటి కాలంలో, ఆ కాలంలో ప్రజాస్వామ్యం లేని కాలంలో కూడా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనాలో మీసాఖే మదీనా అని ఒప్పందం చేసుకొని యూదులు, క్రైస్తవులు, ముస్లింలు అందరూ కూడా సామరస్యంగా ఉండి మదీనా మీద దాడికి వస్తే అందరూ కూడా కలిసి యుద్ధాల్లో పాల్పంచుకునేటువంటి వాతావరణాన్ని, అంతటి సార్వజనిక ప్రభుత్వాన్ని స్థాపించినటువంటి మహానాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కార్మికుడి చెమట చుక్కలు ఆరకముందే తమ వేతనాన్ని చెల్లించాలని చెప్పిన మహా కార్మిక నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. స్త్రీల నుంచి కట్నాన్ని వసూలు చేసేటువంటి దురాచారాన్ని రద్దు చేసి స్త్రీలకే మెహర్ అంటే వధు కట్నాన్ని ఇచ్చేటువంటి పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి మహా సంస్కరణవాది, స్త్రీల పక్షపాతి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రవక్త గారి గురించి ఎంత చెప్పుకుంటూ పోయినా తరాలు మారుతాయి తప్ప ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మాత్రం మనం పూర్తిగా చెప్పలేం. మనం అలసిపోతాం, మనం సొలసిపోతాం. అంతటి మహాప్రవక్త జన్మించినటువంటి ఈ దినం మనం కూడా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క జీవితాన్ని, ఆయన జీవితంలో కొన్ని ముఖ్య సంఘటనల్ని మనము కొంచెం నెమరు వేసుకుంటే మన జీవితాల్లో కూడా ఆ కారుణ్యం అల్లాహతాలా మన మీద కూడా కురిపిస్తాడని, మన జీవితాలని కూడా మనం మార్చుకునేలాగా అల్లాహతాలా దయతలుస్తాడని ఆశిస్తాం. అందుకే ఇటువంటి ప్రోగ్రాంలు మనం చేస్తూ ఉంటాం ఇన్షాల్లా. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కేవలం అల్లాహ్ ఒక్కడిని మాత్రమే చెప్పలేదు, దానికి అందరు ప్రవక్తలు చెప్పినారు. అల్లాహ్ వైపునకు పిలవడం మాత్రమే ఆయన పనిగా పెట్టుకోలేదు, సమాజాన్ని ఉద్ధరించడం కూడా ఆయన పనిగా పెట్టుకున్నాడు. సమాజంలో దురాచారాలను రూపుమాపడం కూడా ఆయన పనిగా పెట్టుకున్నాడు. ఎక్కడా కూడా విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టడాన్ని కానీ, విచ్చలవిడిగా డబ్బును వృధా చేయడాన్ని కానీ, విచ్చలవిడిగా శ్రమను వృధా చేయడానికి కానీ ఆయన ఎన్నడూ పోషించలేదు, ఆయన ఎన్నడూ ప్రోత్సహించలేదు. అదేవిధంగా విచ్చలవిడిగా దుబారాగా తినడాన్ని కానీ, విచ్చలవిడిగా జల్సాలు చేయడాన్ని కానీ ఆయన ఏనాడూ ప్రోద్బలం చేయలేదు, ఏనాడు కూడా ఎంకరేజ్ చేయలేదు. ఆయన ఎప్పుడూ అల్లా దాసునిగానే బతికారు, అల్లా దాసులుగానే అందరినీ బతకమని చెప్పినారు. దాసుని ఇష్టాలన్నీ కూడా వారి యజమాని ఇష్టాలే. మనం అల్లా దాసులం, అల్లా ఇష్ట ప్రకారమే మనం నడుచుకోవాలి తప్ప శైతాను అడుగుజాడల్లో నడవకూడదు అని చెప్పినారు. మత్తులో మునిగి స్త్రీలతో వ్యభిచారం చేసేటువంటి ఆ కాలంలో ఒకటి కాదు, రెండు కాదు, 100 పెళ్ళిళ్ళైనా లెక్కలేదు. వ్యభిచారులకు కొదవలేదు. ప్రత్యేకించి ఇండ్ల మీద జెండాలు నిలిపేవారు వ్యభిచారం కోసం ఆ కాలంలో మహిళలు. ఒక్కొక్క స్త్రీ దగ్గర 4, 5 వెళ్ళి వారి పిల్లల మీద, పుట్టినటువంటి పిల్లల మీద
పోలికల్ని బట్టి దావా చేసుకునేటువంటి అంత అజ్ఞాన మూఢహీనమైనటువంటి కాలంలో అవతరించినటువంటి ప్రవక్త ఆ వ్యభిచారాన్ని రద్దు చేసి పెళ్లిళ్ళు చేయించారు. స్త్రీలకు వరకట్నం ఇప్పించారు. ఆ దురాచారాల్ని, మద్యాన్ని మొత్తం సమూలంగా రద్దు చేశారు. ఎంతగా రద్దు చేశారంటే మద్యపాన నిషేధం జరిగిన రోజున ఫైనల్‌గా మదీనాలో వీధులు మద్యంతో ప్రవహించాయి. మొత్తం అన్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మద్యాన్నంతా వీధుల్లో పారబోశారు. ఇంతటి సంస్కరణ, ఇంతటి గొప్ప అభ్యుదయ భావాల్ని, ఇంత మనుషుల్లో చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి మహా చైతన్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన గురించి మనం చెప్పాలంటే పుట్టడమే అనాథగా పుట్టినటువంటి మహాప్రవక్త. ఇంకా ఇహలోకంలోకి రాకముందే తండ్రిని కోల్పోయినటువంటి వ్యక్తి. 6 సంవత్సరాల వయసులోనే తల్లిని కోల్పోయినటువంటి వ్యక్తి. 8 సంవత్సరాల వయసులోనే తాతను కోల్పోయినటువంటి వ్యక్తి. ఎవ్వరూ అండగా వారి కుటుంబం నుంచి తల్లిదండ్రులు గాని, తాత గాని ఎవ్వరూ అండగా లేరు. అల్లాహ్ తఆలా ఆయన్ని తమ పినతండ్రి అబూ తాలిబ్ గారి సంరక్షణలో పెంచుతారు. కొన్ని ఖిరతుల వెలకు అంటే కొంత పైకానికి మేకల్ని కాసినటువంటి సాధారణమైన వ్యక్తిలా జీవించినటువంటి వ్యక్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. 25 సంవత్సరాల వయసులో 40 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక స్త్రీ, అప్పటికే 2 సార్లు వితంతువుగా అయినటువంటి స్త్రీ ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తఆలా అన్హు గారిని వివాహం చేసుకొని మొత్తం ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి గొప్ప ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆమె మరణించేంత వరకు కూడా 25 సంవత్సరాల పాటు ఏ స్త్రీని కూడా పెళ్లి చేసుకోలేదు. అంతటి గొప్ప వైవాహిక జీవితాన్ని, మరియు ఆమెను ఎంతగా ప్రేమించారంటే చనిపోయిన తర్వాత కూడా ఆమె ఇతర భార్యల వద్ద ఆమె గొప్పతనాన్ని, సుగుణాల్ని ప్రశంసించినటువంటి వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. పురుషులకు వైవాహిక జీవితం ఏ విధంగా గడపాలి, భార్యలకు ఏ విధంగా మర్యాదనివ్వాలి, వివాహం ఏ విధంగా జరగాలి, భార్యతో ఏ విధంగా ప్రవర్తించాలని చెప్పినటువంటి వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. భార్య అంటే చిన్న చూపు చేసేటువంటి ఈ కాలంలో కూడా ఇక ఆ కాలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భార్య గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఈ ఇహలోకమంతా కూడా ఒక సంపదే, అయితే అందులో అత్యుత్తమ సంపద స్త్రీ అంటే నీ భార్య అన్నారు. సుబ్హానల్లాహ్. అత్యుత్తమ సంపద, ఈ ఇహలోకంలో దొరికే మంచి సంపద, గొప్ప సంపద ఏదైనా ఉంది అంటే అది నీ భార్య అని, భార్యను అన్నింటికంటే విలువైనదిగా చేసినటువంటి మహా స్త్రీ పక్షపాతి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఆడపిల్లలపై అఘాయిత్యం జరిగితే మదీనాలో తాను ముందై వారిపై పోరాటానికి నడుం బిగించినటువంటి వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రజలను ఐకమత్యంగా చేసినటువంటి వ్యక్తి. తరతరాల యుద్ధాల పోరాటాలను, ఔస్ ఖజ్రజ్ లాంటి తెగలను, వీటన్నింటినీ కూడా తరతరాల యుద్ధాలను తీసివేసి వాళ్ళ మధ్య ప్రేమను సృష్టించి వారందరినీ కూడా ప్రేమలో మమేకం చేసినటువంటి మహా ప్రేమమూర్తి, మహా సంఘ సంస్కర్త, మహాశాంతిశీలుడు మరియు సమాజ సంస్కర్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. 25 సంవత్సరాల కాలం నుండి 40 సంవత్సరాల కాలం వరకు వైవాహిక జీవితం, కుటుంబంతో పాటు సమాజంలో ఎక్కడ కష్టం కనిపిస్తే అక్కడ ప్రవక్త గారు నిల్చుండేవారు. బిలాల్ గారి కష్టంలో ప్రవక్తగా ప్రకటించక ముందే వారి కష్టంలో హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్నారు. ఖబ్బాబ్ బిన్ ఆరత్ కష్టంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్నారు. బడుగు బలహీన వర్గాల కష్టంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్నారు. వారి భార్య ఖదీజా అంటారు, ఆయన ఒక్కొక్కసారి ఇంటికి వచ్చి ముఖం దిగాలుగా పెట్టుకొని కూర్చునేవారు. ఏమైందని అడిగితే ఫలానా వాళ్ళకు కష్టం ఉంది, ఫలానా వాళ్ళకు కష్టం ఉంది, ఆ కష్టాన్ని నేను తీర్చలేకపోతున్నానని బాధపడేవారు. ఆమె తన దగ్గర ఉన్నటువంటి సొమ్మునంతా ఇచ్చి ఒక చిన్న కుటీరంలో మామూలు ఇంటిలో వాళ్ళ జీవనం గడుపుతూ వారి దగ్గర ఉన్నటువంటి ఆస్తినంతా పేదల కష్టాలను తొలగించడానికి వాడినటువంటి వ్యక్తి మహా గొప్ప ఉదార స్వభావులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు.
ఊరికే ఈమాన్ తేలే ఆయన ప్రవక్త పదవిని ప్రకటించగానే. ప్రతి కష్టంలో పాలుపంచుకున్నారాయన. అన్నిటికీ మించి కుటుంబాన్ని, బంధుత్వాన్ని ఏ విధంగా నిలబెట్టుకోవాలో ఎంతగా చెప్పారంటే, బంధుత్వాన్ని నిలబెట్టుకోని వాడు, బంధుత్వాన్ని ఖదర్ చేయని వాడు, తన యొక్క రక్త సంబంధీకుల్ని దగ్గరగా చూడనటువంటి వాడు అల్లా దృష్టిలో నీచమైనటువంటి వాడు. ఎందుకంటే ఆయన బంధుత్వాన్ని సిలా రెహమీతో చెప్పారు. అంటే రెహం అల్లా యొక్క కారుణ్యంతో వచ్చినటువంటి ఈ బంధాల్ని మీరు కాపాడాలి అని. ఇంకా ఆయన చెప్పారు, అందరికంటే మీరు బాగా చూసుకోవాల్సింది మీ దగ్గరి బంధువులు. మీ యొక్క దగ్గరి బంధువులు. మీ అన్న చెల్లెల్ని, మీ అక్క తమ్ముళ్ళను, మీ తల్లిదండ్రులను, మీ పినతండ్రిని, మీ పిన్నమ్మను, మీ పెదనాన్నను, మీ పెద్దమ్మను, మీ అత్తను, మీ మామను. కానీ సమాజం ఈ రోజున ఆ విలువల నుంచి, ప్రవక్త గారి యొక్క మాటల నుంచి దూరంగా పోయింది. బంధువులంటే భయపడే స్థితికి సమాజాన్ని దిగజార్చినటువంటి రోజు. ధనాన్ని కూడబెట్టుకొని, ఈ ధనం నన్ను, నా తరాల్ని మొత్తం కాపాడుతుంది అనేటువంటి ఆ కాలంలో మరియు ఈ కాలంలో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జకాతును ప్రవేశపెట్టి బీదలందరినీ కూడా ధనవంతులుగా మార్చే ప్రయత్నం చేసిన మహా గొప్ప సంఘ సంస్కర్త, మహా సాంఘిక వ్యక్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఒక ఖర్జూరపు ముక్కైనా సరే దానం చేసి మిమ్మల్ని మీరు నరకాగ్ని నుంచి కాపాడుకోండి అని చెప్పినటువంటి మహా గొప్ప మేధావి, మహా గొప్ప ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎప్పుడూ ఖర్చు పెట్టడం మినహా పోగు చేయమని చెప్పినటువంటి వ్యక్తి. ఎప్పుడూ ఖర్చు పెట్టమనే చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఏ రోజు కూడా కూడబెట్టుకోమని చెప్పినటువంటి దాఖలాలే లేవు. కూడబెట్టుకోమని చెప్పింది ఒక్కటే ఒక్కటి, పుణ్యాల్ని కూడబెట్టుకోండి. అల్లా ముందు హాజరయ్యే దినం కోసం మీ యొక్క పుణ్యాల్ని కూడబెట్టుకోండి. అల్లా ఇచ్చినటువంటి ధనాన్ని ఇహలోకంలో ఖర్చు పెట్టండి అని చెప్పారు. అందుకే ముస్లింలు యథేచ్ఛగా దానాలను చేస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పిలుపు మేరకు ఆ రోజున ఎంతగా దానాలు చేశారంటే, ఈద్గాలో నమాజు చదివిన తర్వాత దానాలు చెయ్యండి అంటే స్త్రీలు వారి ప్రాణం కంటే అధికంగా భావించేటువంటి బంగారు ఆభరణాలను, చెవుల్లో నుంచి కమ్మలను, నెక్లెస్లను కూడా తీసి దానం చేసే మాదిరిగా ప్రజలను ప్రోత్సహించారంటే ఆయన యొక్క మాటలు ఎంత శక్తివంతమైనవి, ఆయన యొక్క నడవడిక ఎంత ఉన్నతమైనది, ఆయన మాటకు ఎంత విలువనిచ్చేవారో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. ఏ రోజు కూడా ఎన్ని రాజ్యాలు జయించినా మదీనా మొత్తానికి, అరబ్ మొత్తానికి కూడా రారాజుగా మారినా సరే ఆయన చిరిగిపోయినటువంటి చాప మీదే పడుకునేవారు. ఆ చాప గుర్తులు ఆయన పడుకొని లేచిన తర్వాత ఆయన వీపు మీద కనపడేవి. ఒకరు అడుగుతారు, ఓ ప్రవక్త, పర్షియన్ రాజులు, రోమన్ సామ్రాజ్యాధిపతులేమో సింహాసనాల మీద వెలుగొందుతున్నారు, మీరు మహాప్రవక్త అయ్యుండి కూడా ఈ కటిక నేల మీద, ఈ చిరిగిపోయిన చాప మీద పడుకుంటారు ఏమిటి అంటే, ఓ ఫలానా వ్యక్తి, నీ మీద ఇంకా ప్రపంచం యొక్క వాస్తవికత ఇంకా నీ మీదకి రాలేదు, ఇంకా తెలుసుకోలేకపోతున్నావు. వారు ఇహలోకంలో సామ్రాజ్యాధిపతులుగా సింహాసనాల మీద వెలుగొందుతున్నారు, మనం పరలోకంలో సింహాసనాల మీద వెలుగొందుతాం. మన సామ్రాజ్యం అంతా పరలోకంలో ఉందని ఇహలోకపు ఈ యొక్క ఛాయల్ని, ఇహలోకపు రుగ్మతల్ని, ఇహలోకపు వాంఛలని ఆ కాలంలో సహాబాలందరికీ, వ్యక్తులందరికీ తీసేసినటువంటి గొప్ప సంస్కరణవాది, గొప్ప అలు పెరుగని శ్రామికుడు, మహా మానవతావాది, ఇహలోకపు ఛాయలు, ఇహలోకపు వాంఛల్ని ప్రజల నుంచి దూరం చేసినటువంటి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఏ రోజు కూడా తన దగ్గర వచ్చినటువంటి ధనాన్ని ఏ రోజు కూడా పంచకుండా ఇంటికి వెళ్ళినటువంటి వ్యక్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇంత ధనం వచ్చినప్పటికీ, ఇంతమంది ఆప్తులు ఉన్నప్పటికీ, ప్రాణం ఇచ్చేటువంటి సహాబాలు ఉన్నప్పటికీ, ఎన్నో నెలల పాటు 2 నల్లని వస్తువుల మీద ఆయన యొక్క జీవనం గడిచేది. ఖర్జూరాలు, నీళ్లు తిని మాత్రమే వారి యొక్క జీవనం గడిచేది. ఆయన భార్యలందరూ కూడా అది తిని మాత్రమే జీవనం గడిపేవారు. మరణించేంత వరకు, ఇహలోకం వీడేంత వరకు ఏ రోజు కూడా ఆయన కడుపు నిండా 2 రొట్టెలను కూడా సక్రమంగా తినలేదు. కడుపు నిండా ఆయన
భోంచేసింది లేదు. పైపెచ్చి ఇంకా ఈ విధంగా దుఆ చేసేవారు. ఓ దేవా! ఓ అల్లా! నాకు ఒకరోజు ఆహారం ఇవ్వు. నాకు ఇంకొక రోజు పస్తు పెట్టు. ఆహారం ఇచ్చిన రోజు నేను నీకు కృతజ్ఞత తెలియజేస్తాను. నేను నీకు శుకర్ అదా చేస్తాను. ఉపవాసం ఉండి నేను సహనం పాటిస్తాను అని. ఇంతటి గొప్ప విలువలను నేర్పినటువంటి వ్యక్తి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ అటువంటి మహాప్రవక్త పేరు మీదే ఈ రోజున విచ్చలవిడితనం, అటువంటి మహాప్రవక్త పేరు మీదే ఈ రోజున చేయకూడనటువంటి పనులు, అటువంటి మహాప్రవక్త పేరు మీదే ఈ రోజున దుబారాతనం, అటువంటి మహాప్రవక్త పేరు మీదే ఈ రోజున తిండిని ఏ విధంగా వేస్ట్ చేయాలో ఆ విధంగా వేస్ట్ చేసేటువంటి విలువలతో మనం గడుపుతూ ఉన్నాం. ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనుషుల మధ్య సోదర భావాన్ని ఎంతగా నెలకొల్పారంటే ఆ కాలంలో, ఈ కాలంలో అన్నదమ్ములు ఆస్తుల కోసం కొట్లాడుతారు. అల్లాహు అక్బర్. మళ్ళీ ముస్లింలుగా మనం మన పేర్లను పెట్టుకుంటూ ఉన్నాం. ముహాజిరీన్లు మక్కా నుండి హిజ్రత్ చేసి సహాబాలు మదీనాకు వస్తే, మదీనాలో అన్సార్లు సహాబాలు వాళ్ళను ఎలా ఆదుకున్నారో తెలుసా? ప్రవక్త గారు ఎంతటి సోదర భావం ఏర్పరిచారో తెలుసా? ఒక ముహాజిర్కి ఒక అన్సార్ని జత చేశారు. ఆయన అన్సారు సహాబీ, నా దగ్గర ఉన్నటువంటి ఆస్తిలో సగం నీకు ఇచ్చేస్తాను అని చెప్పారు. నా దగ్గర ఉన్న దాంట్లో నీకు సగం ఇస్తాను. నువ్వు నా అక్క కొడుకువి కాదు, నువ్వు నా తోడబుట్టిన వానివి కాదు, నువ్వు నా బామ్మర్దివి కాదు, నువ్వు దీనికోసం ప్రవక్త వెంట వచ్చిన వాడివి. ప్రవక్త గారు నన్ను నీకు సోదరుణ్ణి చేశారు. సోదరా, నా ఆస్తిలో నువ్వు సగం వాటా తీసుకోవాలి. సుబ్హానల్లాహ్. అలా తీసుకోమన్నారు కదా అని చెప్పేసి వాళ్ళ ఆస్తుల్ని తీసుకోలేదు. అదే మనం అయితే తీసుకునేవాళ్ళం. ఎంతటి విలువలు నేర్పారంటే, ఇచ్చేటువంటి విలువల్ని వీళ్ళకి నేర్పారు. మాకు మీ ఆస్తులొద్దు, మాకు వ్యాపారానికి దారి చూపించండి, మేము కష్టపడి పని చేసుకొని బ్రతుకుతాము అని చెప్పేసి ముహాజిరులు అన్నారు. ఎంతటి విలువల్ని నేర్పారు అంటే, యాచించడాన్ని మానేయించినటువంటి వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. మీరు అడగడం తగ్గించండి, మీరు నిరపేక్షపరులుగా బ్రతకండి, మీరు ఎవరి మీద ఆధారపడకుండా బతకండి, అల్లా మిమ్మల్ని అలాగే బతికిస్తాడు ఆధారపడకుండా అన్నారు ప్రవక్త సల్లల్లాహు. కష్టాలు కడగన్లు ఆయన మీద వచ్చినట్టు ఇంకెవరి మీద రాలేదు. ఆయన భార్య బీబీ ఆయిషా రదియల్లాహు తాలా అన్హా గారు అంటారు, ప్రవక్త గారి మీద వచ్చినటువంటి కష్టాలు పర్వతాల మీద కనుక వచ్చింటే అవి నుజ్జు నుజ్జు అయిపోయేవి, అవి రేజా రేజా అయిపోయేవి, అవి తుత్తునీయలు అయిపోయేవి. నేను ప్రవక్త గారి తర్వాత ఆ విధమైనటువంటి కష్టాలు వచ్చినటువంటి వ్యక్తిని నేను ఎవ్వరినీ చూడలేదు అనేవారు. అంతేకాదు, అంతిమ సమయంలో కూడా ఆయన అనుభవించినటువంటి బాధ నేను ఎవ్వరి మరణ సమయంలో కూడా అనుభవించలేదు అని అమ్మ ఆయిషా గారు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజున మనం కష్టం వస్తే అల్లాను నిందిస్తున్నాం, కష్టం వస్తే అల్లాను మాటలు అనే స్థాయికి దిగజారిపోయాం. నష్టం వస్తే దురదృష్టం మీద, అపశకునాల మీద నింద వేసే స్థాయికి మనం ఈ రోజున దిగజారాం. ఆ రోజున దురాచారాలని, ఎన్ని దురాచారాలు, ఫలానా కార్యక్రమం జరగాలంటే ఫలానా దగ్గర బలి ఇవ్వాలి, ఫలానా పని చేయాలంటే ఈ శకునం తీయాలి, ఈ ఫాల్ తీయాలి, ఈ బాణాలు తీయాలి, ఫలానా ముడి ఏదన్నా పడింది, ఇంట్లో దోషం ఉంది అంటే ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది చేయించుకొని రావాలి. గుడ్లగూ పని చూస్తే అపశకునం, పావురాల్ని చూస్తే అపశకునం, ఎటైనా వెళ్ళాలంటే పావురాలను ఎగిరేసేవాళ్ళు, కుడిపక్కకు పోతే కుడిపక్క పోయేవాళ్ళు, ఎడం పక్కకు పోతే ఎడం పక్క పోయేవాళ్ళు. ఎక్కడైనా పొయ్యి రావాలి అంటే హజ్ అలాంటివి వెళ్ళి వచ్చినప్పుడు దొడ్డిదారి గుండా వచ్చేవాళ్ళు. ఎన్ని మూఢాచారాలు, ఇన్ని ఒంటెలు మన దగ్గరకు వస్తే ఇంత ఒంటె పిల్లల్ని జిబా చేసి పారేసేవారు. ఇట్లాంటి ఎన్నో దురాచారాలు మొత్తం అన్నింటినీ కూడా ఒక్కటే వేటుతో రూపుమాపారు. దురాచారం, దుశ్శకునం అనేదే లేదు అని. ఎవరైతే దుశ్శకునాన్ని నమ్ముతాడో అతడు షిర్కు చేస్తున్నాడు అన్నారు. ఒక్కటే మాటే. ఆ కాలంలో గ్రహణాల గురించి భయపడేవారు జనాలు. ఈ కాలంలో భయపడ్డం లేదా? అటువంటి కాలంలో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఇవి అల్లా యొక్క సూచనల్లోనివి,
ఇవి ఎవరి చావుకి గాని, ఎవరి పుట్టుకకు గాని కారణం కాజాలవు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఎంతటి విజ్ఞానవేత్త ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ కాలంలో కూడా మనం చెప్పలేకపోతున్నాం. ఈ గ్రహణం అంటే ఏమీ లేదు అని చెప్పలేకపోతున్నాం. కానీ ఆ కాలంలో 1400 సంవత్సరాల క్రితం గ్రహణం వచ్చింది అంటే ఇది చావుకు కారణమవుతుందనో, ఇది కొంతమంది పుట్టుకలకు కారణమవుతుందో అనే భావించేవాళ్ళు. అట్లాంటి దురాచారాలను రూపుమాపినటువంటి వ్యక్తి. అల్లా శత్రువులపై, సమాజంలో పీడింపబడిన వారిని, వారికి మద్దతుగా, హింసించిన వారికి వ్యతిరేకంగా, దౌర్జన్యపరులకు వ్యతిరేకంగా యుద్ధాలు చేసినటువంటి మహాపరాక్రమ ధీరోదాత్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కేవలం అనుచరులను ముందుకు పంపి, రాజులు బ్రతుకుతూ ఉంటారే, అనుచరులను ముందుకు పంపి, సైనికులను ముందుకు పంపి, వాళ్ళు మాత్రం సింహాసనాల మీద ఉంటారు, సైనికులు మాత్రం చనిపోతూ ఉంటారు. అలా చేయలేదు మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రతి యుద్ధంలో కూడా ముందుండి సైన్యాన్ని నడిపించినటువంటి వ్యక్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన యొక్క పరాక్రమం గురించి హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు అంటారు, యుద్ధ సమయంలో ఎప్పుడైనా మాకు భయం అనిపిస్తే, మాకు ఎప్పుడైనా బెదురుగా అనిపిస్తే మేమందరం కూడా ప్రవక్త వెనుకల వెళ్ళే వాళ్ళం అని చెప్పేసి. ప్రవక్త ముందుకు పోయే వాళ్ళం, మేము ప్రవక్త వెనుకల ఆయన వెంట నడిచే వాళ్ళం అని చెప్పేసి. సుబ్హానల్లాహ్ సుబ్హాన్. మిగిలిన రాజుల మాదిరి ఐశ్వర్యాలను తన వారసత్వంగా వదిలిపోలేదు. మిగిలిన నాయకుల మాదిరి తన యొక్క ఆస్థానాన్ని, తన యొక్క సంస్థానాన్ని వారసత్వంగా వదిలిపోలేదు. తన వారసత్వంగా ఏం వదిలారు అంటే జ్ఞానాన్ని వారసత్వంగా వదిలినటువంటి మహాజ్ఞాని, సర్వమానవులకు జ్ఞానాన్ని నేర్పినటువంటి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన ఇహలోకం వీడే నాటికి ఆయన ఇంటిలో ఉన్నటువంటి బియ్యపు గింజల సంఖ్య 17. ఆయన యొక్క కవచం, ఆయన యొక్క ఢాలు ఒక యూదుని వద్ద 3 కేజీల సత్తుపిండి కోసం లేదా 3 కేజీల యావల కోసం కుదవ పెట్టబడింది జరిగింది. అల్లాహు అక్బర్ కబీర్. అంటే ఎంతటి పేదరికంలో ఆయన యొక్క జీవనం గడిపారో మనం ఊహించుకోవాలి. ఈ రోజున ముస్లింలమైన మనం ఒక్కసారి మన మీద మనం తొంగి చూసుకోవాలి. మన బట్టలు ఆయన బట్టల్లాగా ఉన్నాయా? మన తిండి ఆయన తిండిలాగా ఉందా? మన నడవడిక ఆయన నడవడికలాగా ఉందా? మన దానం ఆయన దానంలాగా ఉందా? మన ప్రవర్తన ఆయన ప్రవర్తనలాగా ఉందా? మన యొక్క నమాజు, మన యొక్క ఆరాధన ఆయన యొక్క ఆరాధనలాగా ఉందా? మన యొక్క సంస్కారం ఆయన సంస్కారంలాగా ఉందా? మన యొక్క దినచర్య ఆయన దినచర్యలాగా ఉందా? ఒక్కసారి మీ ఎంతకు మీరు మీ యొక్క హృదయంలో తొంగి చూసుకొని అప్పుడు మేము మహాప్రవక్తను ప్రేమించే వాళ్ళమని అప్పుడు చెప్పుకోండి. అవి ఏవీ లేకోకుండా మీ ఇష్టానికి మీరు చేస్తూ మేము ప్రవక్తను ప్రేమించే వాళ్ళము అంటే అది సరైన పద్ధతి కాదు. ఇక్కడ ప్రవక్తను ప్రేమిస్తున్నాము అని చెప్పేసి చాలామంది దావా చేస్తారు, నేను దావా చేస్తాను. కానీ మనం ఎటువంటి పనులు చేస్తాము అంటే ప్రవక్తను ప్రేమిస్తూ ఉన్నప్పుడు ప్రవక్తకు ప్రియమైన పనులు చేయాలి, నీకు ప్రియమైన పనులు కాదు. జనాలు ఎట్లా తయారైనారంటే మనకు ఇష్టమైన పనులు చేసి ఇది ప్రవక్త ప్రేమ అని చెప్పుకుంటున్నారు. మీరు చూపించేటువంటి ఈ యొక్క ప్రేమ ఏదైతే ఉందో మీ కార్యక్రమాల ద్వారా ఇది ఎలాంటిదంటే ఒక ఉదాహరణ చెప్తా వినండి. ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడు కదా అని ఒక తల్లి అద్దంలో చందమామను చూపించి బుజ్జగిచ్చింది. ఆ చందమామను చూసినటువంటి పిల్లవాడు ఆనందపడి ఏడవడం మానేశాడు. మన పరిస్థితి కూడా అలాగే ఉంది. అద్దంలో చందమామను చూసి అంటే ఆ చిన్నదాన్ని చూసి హకీకత్, వాస్తవికత ఎక్కడుంది? ఎక్కడో అల్లంత దూరాన ఆకాశంలో ఉజ్వల భరితంగా వెలుగుతూ ఉంది చందమామ. అది హకీకత్, అది వాస్తవికత, అది ప్రవక్త ప్రేమ అనుకోండి. మనం ఎక్కడ చూస్తున్నాం? అద్దంలో చిన్నగా చూసి అద్దంలో పెట్టుకొని ఆ ప్రేమకు తగినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇదే ప్రవక్త ప్రేమ అని చాటుకుంటూ ఉన్నాం. ఎంతటి అమాయకులం మనం. ఆ పిల్లవాడు ఏ విధంగా అమాయకుడో అదే విధంగా మనది కూడా అమాయకత్వమే. అర్థమైందని నేను చెప్పింది. పిల్లవాడు అమాయకుడు కాబట్టి అద్దంలో ఉన్నది చందమామ అని అనుకున్నాడు.
మనం ఎంత అమాయకులం అంటే మనం చేసేటువంటి ఒక కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ప్రేమ అని చెప్పేసి మనము అమాయకులుగా భావిస్తున్నాం. ప్రవక్త గారి ప్రేమ కుర్బానీని కోరుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి, ఓ ప్రవక్త నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆలోచించుకో బాగా, నువ్వేమంటున్నావో కాస్త ఆలోచించుకో అన్నారు. ఓ ప్రవక్త నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నారు. మళ్ళీ అదే మాట అన్నారు ప్రవక్త గారు, ఆలోచించుకో బాగా నువ్వేం చెప్తున్నావు అని. మూడోసారి కూడా ఆ వ్యక్తి అదే విధంగా అన్నారు, ఓ ప్రవక్త నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, అయితే కష్టాలకు సిద్ధంగా ఉండు. కష్టాలు నీ మీద తుఫాను మాదిరిగా వస్తాయి. ఎలా వస్తాయి? తుఫాను మాదిరిగా వస్తాయి. ఇట్లా ఎగురుతా గెంతుతా పాడుతా తీయగా ఈ టైపులో ప్రేమను చూపిలేరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏమిటంటే, ప్రవక్త గారి ప్రేమను ప్రవక్త గారి పద్ధతిలో చూపించండి. ప్రవక్త గారి ప్రేమకు నిదర్శనం ఏమిటంటే ప్రవక్త గారి ఇతాత్. మయ్యుతీర్ రసూల ఫకద్ అతా అల్లా. ప్రవక్తకి ఎవరైతే విధేయత చూపిస్తారో వారు అల్లాహకు విధేయత చూపించినట్లే. అల్లాహను ఎవరైతే ప్రేమిస్తారో అల్లాహ్ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు, కుల్ ఇన్ కుంతుం తుహిబ్బూనల్లాహ ఫత్తబిఊని. ఓ ప్రవక్త ఈ విధంగా తెలియజేయి, ఒకవేళ మీరు అల్లాహను ప్రేమిస్తూ ఉంటే నన్ను అనుసరించండి, అంటే ప్రవక్తను అనుసరించండి అని. ప్రవక్తను అనుసరించినటువంటి ప్రేమ అది నీ మనసులో నుంచి వచ్చిందే తప్ప అది షరియత్తులో నుంచి వచ్చినటువంటిది కాదు. నీ మనసులో వచ్చింది, నీ దేహం నుంచి వచ్చింది, నీ మెదడు నుంచి వచ్చింది, అది నీకు మాత్రమే సొంతం. నీ అద్దంలో ఉన్న చందమామ నీకు మాత్రమే సొంతం. అది ఆకాశంలో ఉన్న చందమామ మాత్రమే అందరికీ సొంతం. అది అసలైనది. కాబట్టి ప్రవక్త ప్రేమ ఆకాశంలో ఉన్నటువంటి చందమామది. అది జాబిల్లి, అది ప్రపంచానికంతా వెన్నెల కురిపించేటువంటి జాబిల్లి అది. ఆ ప్రేమను పొందడానికి ప్రయత్నించు తప్ప నీ అద్దంలో అదే చందమామను చూసుకొని ఇదే ప్రేమ నాది అని చెప్పేసి మురిసిపోవద్దు. లోకానికంతా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వెలుగుకి మనమేం వెలుగు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అర్థమైందా? లోకానికంతా వెలుగు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అల్లాహ్ ఖురాన్లో తెలియజేశాడు కదా. ఈ ప్రవక్త ఏం చేస్తాడు? అంధకారంలో నుండి వెలుగు వైపునకు తీసుకొస్తాడు. అజ్ఞానంలో నుండి జ్ఞానం వైపునకు తీసుకొస్తాడు. మరి మీరు అజ్ఞాన పనులు చేస్తూ ప్రవక్త పేరును ఆపాదిస్తే అది ప్రవక్త స్థాయికి తగినటువంటి పని కాదది. ప్రవక్త ప్రేమకు ఆ స్థాయికి తగినటువంటి పని కాదది. ఎప్పుడూ కూడా మనం ప్రవక్తకు ఏదైనా ప్రవక్త పేరుతో ఏదైనా మనం సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైనా పేరు చేస్తున్నామంటే ప్రవక్త స్థాయికి తగినటువంటి పనే చేయాలి. ఆయన స్థాయికి తగినటువంటి కార్యక్రమాన్నే మనం చేయాలి తప్ప ఏదో మనకు గల్లీ మొహల్లాల్లో ఎవరికో నాయకులకు, ఎవరికో లీడర్లకు లేదా మీ పెద్దవాళ్ళకి ఏదో చేసేటువంటి కార్యక్రమాలు ఆయన ఆపాదించకండి. ప్రవక్త స్థాయి వేరు, ప్రవక్త స్థానం వేరు, ప్రవక్త వ్యక్తిత్వం వేరు, ప్రవక్త మర్తబా వేరు, ప్రవక్త అల్లాహ్ దృష్టిలో ప్రవక్తకు ఉన్నటువంటి స్థానం వేరు. కించిత్ ఆయన స్వరం కంటే మన స్వరం పెరిగిందా? అల్లాహ్ ఖురాన్లో తెలియజేస్తున్నాడు, మీ యొక్క ఆమాలన్నీ సర్వనాశనం అయిపోతాయి. ఆ విషయం మీకు తెలియని కూడా తెలియదు. అల్లాహు అక్బర్ కబీర్. మరి ఎంత మర్యాద నేర్పారు ప్రవక్త గారి గురించి. అప్పట్లో యూదులు కొంతమంది సహాబాలందరూ రాయినా అంటుండేవారు. అంటే ఓ ప్రవక్త ఇటు చూడండి అని ఏదైనా అడగాలంటే దాన్ని కాస్త లాగి యూదులు రాయినా అనేవాళ్ళు. ఏమి అంటే ఓ మేకలు కాచుకునేవాడా, ఈ విధమైనటువంటి అర్థంతో విక్రిస్తూ అనేవాళ్ళు అనమాట. అల్లాహకు నచ్చలేదు అది. అల్లా ఏమంటాడు ఖురాన్లో, సహాబాలారా విశ్వాసులారా ఇప్పటి నుంచి మీరు ప్రవక్తను దేనికైనా పిలవల్లా అంటే ఉంజుర్నా అనండి. ఓ ప్రవక్త మా మీద కాస్త దృష్టి వేయండి, మా మీదకు దృష్టి సారించండి. ఓ ప్రవక్త హమారే ఊపర్ నజరే కరం ఫర్మాయే. ఇంతటి సభ్యతను ప్రవక్త గురించి నేర్పారు. ప్రవక్త లోపల గుడారంలో నిద్రిస్తూ ఉంటే బయట కేకలు వేయొద్దండి అని చెప్పారు ప్రవక్త గురించి. అలా చేసేవాళ్ళు జాహిల్ అని చెప్పారు అల్లాహ్ తఆలా. అలా చేసేవారు ఏమిటి? జాహిల్. ప్రవక్త స్వరం మీద మీ స్వరాన్ని పెంచితే మీ ఆమాలు సర్వనాశనం అయిపోతాయని చెప్పారు. ప్రవక్త కంటే ముందు మీరు కుర్బానీ ఇస్తే, ఆ కాలంలో ప్రవక్త కంటే ముందు అల్లాహకే కుర్బానీ ఇచ్చింది.
ఆ కుర్బానీ అల్లా కబూల్ చేయలేదు. మళ్ళీ అతన్ని కుర్బానీ ఇవ్వమన్నారు. ప్రవక్త అమలు కంటే ముందు మీ అమలు లేదు అని. ప్రవక్త చేయని పని మీరు చేయొద్దని. ప్రవక్త చెప్పని పని మీరు చెప్పొద్దని. ప్రవక్తను మించిపోయే పని మీరు చేయకండి. మీ యొక్క వాదులాటలతో ప్రవక్త స్థాయిని మీ యొక్క వీధుల్లో ఉన్నటువంటి నాయకుల స్థాయికి తీసుకురాకండి. ఆయన స్థాయి అత్యున్నతమైనది. ఆయన కొరకు చేసే పనులు కూడా ఎట్లుండాలా? అత్యుత్తమమైనవి కూడా ఉండాలి. ఆయన పేరు మీద మీరు మంచి కార్యాలు చేయాలంటే భోజనాలు తినిపించండి. పేదవాళ్ళకు వస్త్రాలను ఇవ్వండి. పేదవాళ్ళకు ఆహారాన్ని తినిపించండి. వితంతువులను ఆదుకోండి. రోగగ్రస్తులను ఆదుకోండి. ఎవరైనా ఖైదీలు జైళ్ళల్లో మగ్గుతూ ఉంటే, నిస్సహాయులుగా ఉంటే వారికి సహాయం చేయండి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇహలోకానికి రాకముందు పూర్తిగా అరబ్ మొత్తం బానిస వ్యవస్థతో కుళ్ళిపోయింది. ఎటు చూసినా పేదవాళ్ళందరూ బానిసలే. బానిసలంటే ఇంట్లో పనివాళ్ళు కాదు. వారి జీవితం మొత్తం వారి ప్రాణంతో సహా అమ్మేసుకున్నటువంటి వ్యక్తులు. అల్లాహు అక్బర్ కబీర్. అంటే వాడు ఏం పని చెప్పినా చేయాలి. ఆఖరికి ఒక స్త్రీ మహిళ బానిసగా అమ్ముడుపోయింది అంటే ఆ స్త్రీతో వ్యభిచారం చేపించి ఆ డబ్బులు కూడా తిన్నటువంటి కాలం అది. అల్లాహు అక్బర్. అట్లాంటి కాలంలో ఎంత ఉద్యమాన్ని లేవతీసినారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారంటే, ఓ బానిసల్లారా, నీవు అల్లా దాసునివే, నీ యజమాని కూడా అల్లా దాసులే అని మనుషుల మధ్య సమానత్వాన్ని బోధించినటువంటి మహాప్రవక్త. ప్రతి తప్పుకు ఇస్లాంలో ముస్లింలు చేసినటువంటి ప్రతి తప్పుకు కూడా పరిహారంగా ఏం పెట్టినారు అంటే, బానిసల్ని విముక్తి చేయండి, బానిసల్ని విముక్తి చేయండి, బానిసల్ని విముక్తి చేయండి. ప్రమాణం తప్పారా, మాటిచ్చి తప్పారా, బానిసల్ని విముక్తి చేయండి. ఉపవాసాలకు సంబంధించి ఏమన్నా తప్పు చేశారా, బానిసల్ని విముక్తి చేయండి. వేరే వేరే ఏదైనా మీరు పొరపాటు చేశారా, బానిసల్ని విముక్తి చేయండి. ఏదైనా యుద్ధానికి రాలేకపోయారా, బానిసల్ని విముక్తి చేయండి. హజ్జులో ఏమైనా పొరపాట్లు దొరలాయా, బానిసల్ని విముక్తి చేయండి. మీకు ఏదైనా సంతోషం కలిగిందా, బానిసల్ని విముక్తి చేయండి. మీకు ఏదైనా ఆనందం కలిగిందా, బానిసల్ని విముక్తి చేయండి. ఇట్లా ఎంతమంది బానిసల్ని విముక్తి చేసి ప్రతి పనిలో కూడా బానిసత్వం యొక్క విముక్తిని చేసి చేసి చివరాఖరికి బానిసలందరినీ కూడా విముక్తిని చేసిపోయారు ఈ కాలంలో. సుబ్హానల్లా సుబ్హాన్. మనం ఈ రోజున బానిసత్వాన్ని ఊహించుకొని కూడా ఊహించుకోలేము. బిలాల్ గారి బానిసత్వాన్ని ఎవరు విడిపించారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు విడిపించారు. అసలు వాళ్లకు మనం మనుషులమేనా అల్లా వద్ద అనే శంక కూడా ఉండేది. యజమానులే అల్లా వద్ద ప్రియులేమో, మనం అల్లా వద్ద నీచులమేమో అని చెప్పేసి ఈ రోజున కూడా ఉన్నాయి కదా మన దగ్గర సమాజంలో అంతరాలు. వీళ్ళది ఎగువ స్థాయి అని, వీళ్ళది దిగువ స్థాయి, వీళ్ళది మధ్య స్థాయి, వీళ్ళు కేవలం ఈ పనుల కోసం చేయడానికే పుట్టారు అని. ఆ కాలంలో కూడా బానిసలు కొంతమంది పైపెచ్చు ఆఫ్రికా నుంచి అమ్మివేయబడినటువంటి బానిసలు ఇట్లే భావించేవాళ్ళు. ప్రవక్త గారు ఎప్పుడైతే ఈ మాట అన్నారో, మీది దిగువ స్థాయి కాదు, మీది కింది స్థాయి కాదు, మీరు బానిసలు కాదు, నీవు అల్లా దాసునివే, అతను అల్లా దాసుడే అని. ఇంకా ఎవరికైతే బానిసలు ఉన్నారో, బానిసలుగానే ఉండడానికి ఇష్టపడ్డారో, ఎందుకంటే వేరే చోటుకి పోయి కొంతమంది పనులు చేసుకోలేరు స్వతంత్రులుగా అయినంత మాత్రాన. అలాంటి వారు బానిసలుగా ఉండడానికి ఇష్టపడ్డారు. అటువంటి వాళ్లకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వాళ్ళ యజమానులకు ఏమని బోధ చేశారో తెలుసా? నీవు ఏమి తొడుగుతావో వాళ్ళకి అదే తొడిగించు, నీవు ఏమి తింటావో వాళ్ళకి అదే తినిపించు. నీవు తక్కువ తిన్నా పర్వాలేదు, కానీ వాళ్ళకు మాత్రం ఎక్కువ తినిపించు. వాడు చేయలేని కష్టాన్ని వాడికి చెప్పకు, వాడి కష్టంలో పాలు పంచు. బానిస కదా అని చెప్పేసి మొత్తం పనంతా వాడి మీదే వేయకు, వాడు చేయగలిగిన పని మాత్రమే చెప్పు. అల్లాహు అక్బర్ కబీరా. బానిసలను తిడితే కూడా ప్రవక్త గారు ఓర్చుకోలేదు. ఒక సహాబీ పొరపాటున తమ బానిసను ఒక పెద్ద మాట అంటారు. వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెళ్ళి, ఇదేనా నీ నడవడికలో మార్పు వచ్చినదని మందలిస్తారు ఆ సహాబీ. అల్లాహు అక్బర్ కబీర్. ఎవరిని తిట్టినారు? బానిసని. మనం ఇంట్లో పెళ్ళాన్ని రోజుకు 30 సార్లు తిడతాం, పిల్లల్ని తిడతా ఉంటాం, అల్లా క్షమించుగాక తల్లిదండ్రులను కూడా తిడుతూ ఉంటాం. అట్లా తయారైనాం మనం. అన్నదమ్ముల్ని, పెదనాన్నల్ని, పిన్నాన్నల్ని, ఇంకా ఎవరినైనా తిట్టడానే మన నోరుకి అదుపే లేదు. ఒక బానిసను, నీతో రక్త సంబంధం కూడా లేని బానిసను తిడితే ప్రవక్త గారు వెళ్ళి ఎవరిని మందలించారు?
యజమానిని మదించరు. అంతెందుకయ్యా బానిసల వరకు. ఒక వంట తనకు ఎక్కువ కష్టం కలిగిస్తోందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకొచ్చి మొరపెట్టుకుంటే, ఆ వంట యజమాని దగ్గరికి వెళ్లి, "ఈ వంట నాకు కంప్లెయింట్ చేస్తోంది. ఈ వంట నాకు నీ మీద కంప్లెయింట్ చేస్తోంది. నువ్వు పని ఎక్కువ పెడుతున్నావు, ఆహారం తక్కువ పెడుతున్నావు" అని చెప్పి. ఆ వంటకు నీకు కావాలంటే ఆ వంటను నాకు అమ్మేయి. నువ్వు చూసుకోలేకపోతే వంటను నాకు అమ్మేయి. అంతే తప్ప నువ్వు దానికి ఆహారాన్ని తక్కువ ఇచ్చి పని ఎక్కువ చేపించకు అని చెప్పేసి అన్నారు. అల్లాహు అక్బర్ కబీరా. ఇంతకంటే జంతు ప్రేమికుడు ఎక్కడైనా ఉంటారా? అంతెందుకు ముస్లింలు ఖుర్బానీ ఇచ్చేటప్పుడు కూడా ఒక జంతువు ముందర ఇంకో జంతువు ఖుర్బానీ ఇవ్వకండి అన్నారు. ఎందుకంటే అది దాన్ని చూసి కష్టానికి లోనైతుంది. తర్వాత ఇష్టం వచ్చినట్లు కట్టేసి రాళ్లతో కొట్టి బలివ్వద్దండి అన్నారు. జంతువును కష్టం కలిగించొద్దండి అన్నారు. జంతువుల వైపు రాళ్ళు రువ్వద్దండి అన్నారు. జంతువులకు ముస్లా చేయొద్దండి అన్నారు. అంటే అప్పటి కాలంలో చెవుల్ని, ముక్కుని ఇట్లా కోసేసేవాళ్ళు అనమాట గుర్తు కోసం. అట్లాంటివి కూడా చేయొద్దన్నారు. ఎంతటి పాశవిక కాలం అంటే అది. శత్రువులు ఎవరైనా సరే యుద్ధంలో పట్టుబడితే వాళ్ళ శరీరాల్ని ముక్కలు ముక్కలుగా నరికేవాళ్ళు. వాళ్ళ తలల్ని వేరు చేసేవాళ్ళు. వాళ్ళ యొక్క శరీరాన్ని ముస్లా చేసేవాళ్ళు. ముక్కును చీల్చేవారు, చెవుల్ని చీల్చేవారు. అంతెందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పినతండ్రి హజరత్ హంజా ఇబ్న్ అబ్దుల్ ముత్తలిబ్ ఆయన ఉహద్ యుద్ధంలో షహీద్ అయినప్పుడు, అమరగతులైనప్పుడు హిందా ఏం చేసింది? ఆయన యొక్క శవం దొరికితే ముక్కును చీల్చింది, చెవులు కోసినారు, వాటితో దండగా వేసుకున్నారు. వారి యొక్క కలీజీ లివర్‌ని బయటికి తీసి దాన్ని నమిలే ప్రయత్నం చేసినటువంటి పాశవిక జాతి, అంతటి పాశవిక జాతిని ప్రవక్త గారు ఎలా మార్చారంటే, యుద్ధంలో ఖైదీలు పట్టుబెడితే వాళ్ళకి ఆహారం పెట్టండి. నీకు లేకపోయినా సరే యుద్ధ ఖైదీలకు ఆహారం పెట్టండి అని బదర్ యుద్ధంలో యుద్ధ ఖైదీలకు ఆహారాన్ని తినిపించి, వాళ్లకు విడుదల చేయించడానికి అక్షరాభ్యాసం నేర్పించండి, మీకు విడుదల చేయిస్తానని చెప్పినటువంటి మహా సంస్కర్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇంతకంటే గొప్ప నిదర్శనాల్ని ప్రపంచం ఎప్పుడైనా చూసిందా? ఇంతకంటే మహోపకారాన్ని ఎప్పుడైనా చూసిందా? పోనీ అంతటి క్రూరంగా తమ పినతండ్రిని చంపిన తర్వాత ఆయన యొక్క శరీరాన్ని అంత ముక్కలు చేసినటువంటి వ్యక్తుల మీద ఆయన ప్రతీకారం తీర్చుకున్నారా అంటే లేదు. వారు ఎప్పుడైతే ప్రవక్త దగ్గరికి వచ్చి సల్లల్లాహు అలైహి వసల్లం మన్నింపును అడిగి ఇస్లాం స్వీకరించారో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ లివర్‌ని, ఆ కాలేయాన్ని నమిలినటువంటి ఆ మహిళను కూడా మన్నించడం జరిగింది. అల్లాహు అక్బర్ కబీర్. ఒక రీసెంట్‌గానే ఒక ఇంగ్లీష్ వ్యక్తి ఈ మాటలు అంటుంటే విన్నాను నేను. ఆయన అంటున్నాడు, "నేను సీరత్‌ని చదవడం ప్రారంభించాను. చదువుతూ పోతున్నాను. తమకెంతో ఇష్టమైనటువంటి పినతండ్రి హజరత్ హంజా గారిని షహీద్ చేయడం, ఆ సంఘటన మొత్తం చదివాను. ఆయన శరీరాన్ని ముస్లా చేయడం చదివాను. ఆయన లివర్‌ను నమలడానికి ప్రయత్నించడం చదివాను. నేను అనుకున్నాను, తప్పకుండా ఈ వ్యక్తి అంటే ప్రవక్త గారికి ఇంకా ఆయన ఇస్లాం స్వీకరించాల. ఈ వ్యక్తి తప్పకుండా రాబోయే కాలాల్లో వీళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటాడు అనుకున్నాను. చివరి పేజీ వరకు చదివాను. కానీ ఎప్పుడైతే ఫతా మక్కా పేజీ దగ్గరకొచ్చానో, నా ఊహకు భిన్నంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారందరినీ మన్నించారు. ఎవరెవరైతే యుద్ధాలు చేశారో, వందల మంది చావుకు కారణమయ్యారో, రక్తపాతానికి కారణమయ్యారో వాళ్ళందరూ కూడా మన్నింపును కోరగానే అందరినీ క్షమించడం జరిగింది. ఆ క్షమాపణను చూసి వాళ్ళు ఇస్లాం స్వీకరించారు. ఇది నన్నెంతో ప్రభావితుణ్ణి చేసింది అని ఆ ఇంగ్లీష్ వ్యక్తి చెప్పడం జరిగింది. సుబ్హానల్లాహ్ సుబ్హాన్. కానీ దురదృష్టం ఏమిటంటే చరిత్రను ముస్లిమేతరులు చదువుతున్నారు. చరిత్రను ముస్లింలు చదవడంలా. ముస్లింలు కొన్ని పనుల్లో నిమగ్నం అయిపోయినారు. ఇంతకుముందు నేను చెప్తేనే అద్దంలో చంద్రుడిని చూసి ఇదే నిజం అనుకునే టైప్‌లో ఉన్నారు. ఇంట్లో ఒక స్త్రీ రాత్రి వంటకాలు వండి, పానకాలు చేసి, మిఠాయిలు చేసి, ఇది నా ప్రవక్త మీద ప్రేమ అంటుంది. మరో వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి దాంట్లో ఒక 10 మందికి భోజనాలు తినిపించి, ఇది నా ప్రవక్త ప్రేమ అంటున్నాడు. మరొకరు నేను ఊరేగింపును తీసి, ఇది నా ప్రవక్త ప్రేమ అంటున్నాడు. మరొకడు నా ఇంటిని అలంకరించి, ఇది నా ప్రవక్త ప్రేమ అంటున్నాడు. ఇంకొకడు ఫలానా ఫలానా
వాటికి నేను దానమిచ్చాను. ఇన్ని ఒంటెల్ని నేను కొన్నాను. ఇన్ని పశువుల్ని నేను కొన్నాను. జిబా చేసి పంచాను మాంసాన్ని. ఇది నా ప్రవక్త ప్రేమ అంటున్నాడు. ఇవన్నీ ప్రవక్త ప్రేమ సరే, మరి ప్రవక్త గురించి నీకేం తెలుసు? ప్రవక్త జీవిత చరిత్ర ఎప్పుడైనా చదివినావా నువ్వు? ప్రవక్త ప్రేమను ఆయన జీవితంలో వెతికినావా? లేదు. ఏ రోజు చదవము. అల్లాహ్ ఖురాన్‌లో అంటున్నాడు, లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన. ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంలో, మీ ప్రవక్త యొక్క జీవితంలో మీ కోసం మేలైన ఆదర్శం ఉంది అంటున్నాడు అల్లాహ్. ఏమంటున్నాడు? ఆయన జీవితంలో మీకోసం మేలైన ఆదర్శం ఉంది అంటున్నాడు. మరి ఆ ఆదర్శం మాత్రం తీసుకో, పేరు మాత్రం చెప్పుకుంటాం. ముస్లిమేతరులు చదువుతున్నారు. ఎవరు ఆ మహాప్రవక్త? ఇన్ని మిలియన్ల ఫాలోయర్స్ ఉన్నారు. ఒక్క చిత్రపటం లేదు, ఆయనకు సంబంధించి ఒక పెయింటింగ్ లేదు, ఒక విగ్రహం లేదు, ఆయనకు సంబంధించి ఏ మూర్తి లేదు, ఎక్కడ ఆయనకు ఆరాధన జరగడం లేదు. కేవలం ఆయన మాటల మీద మాత్రమే ఇంతమంది ముస్లింలుగా ఎట్లా మారుతున్నారు? ఇంతమంది విధేయులుగా ఎలా పెరుగుతున్నారు? ఇంతమంది ఆయన మాట అంటే ఎందుకు పడిచస్తున్నారు? ఇంతమంది ఆయన పేరెందుకు పెట్టుకుంటున్నారని వాళ్ళు ముస్లింలు అవ్వడానికి ప్రవక్త చరిత్ర చదువుతున్నారు. కానీ అల్లాహ్ దయ వల్ల ముస్లిం కుటుంబాల్లో పుట్టినటువంటి వ్యక్తులు మాత్రం ప్రవక్త చరిత్ర మాత్రం చదవడం. ఇన్ని యుద్ధాల తర్వాత కూడా ఆయన నెలకొల్పింది ఏమిటి అంటే శాంతి బాట. ఆయన చూపించింది ఏమిటి అంటే శాంతి మార్గం. ఆఖరికి వచ్చేటప్పటికి అరబ్బు మొత్తం శాంతిమయంగా మారిపోయింది. 400, 500 సంవత్సరాల పాటు ఒక కుటుంబం ఇంకో కుటుంబానికి వైరుధ్యం ఉంది అంటే ఎడతెగకుండా చంపుకునేవాళ్ళు. ఒకప్పటి కాలంలో మన దగ్గర కూడా కొంతమంది ఉండేవాళ్ళు చూడండి. ఈ వంశంలో ఒకరు చనిపోయారంటే ప్రత్యర్థుల వంశంలో కూడా ఒకరిని గ్యారంటీగా చంపేవాళ్ళు. అది ఈ తరంలో కావచ్చు, వచ్చే తరంలో కావచ్చు. ఇట్లాంటివి అప్పుడు కూడా ఉన్నాయి. ఎంతవరకు ఉన్నాయంటే ఒక మేక పిల్ల కోసం, ఒక ఒంటె పిల్ల కోసం కొట్లాడి 400, 500 సంవత్సరాలు శత్రుత్వాన్ని పెంపొందించుకున్నటువంటి జాతులవి. అట్లాంటి జాతుల్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆఖరి హజ్జు సందర్భంగా అంటారు, అజ్ఞాన కాలపు దురాచారాలన్నీ కూడా నా పాదం కింద ఉన్నాయి ఈ రోజున అన్నారు. సుబ్హానల్లాహ్. మీ దురాచారాలన్నింటినీ కూడా నేను తొక్కి పెట్టేశాను. కానీ ఈ రోజున మనము అదే విధంగా తయారయ్యాం. ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే శైతాన్‌తో తీర్చుకోండి, నిన్ను మార్గభ్రష్టుని చేసినందుకు. నీతో సంగీతం వినిపించినందుకు శైతానుతో యుద్ధం చేయండి. దానికి ప్రతిగా ఖురాన్‌ను చదవండి. నిన్ను మార్గభ్రష్టుని చేసి, నీ సమయమంతా వృధా చేసి, నిన్ను సినిమాల వైపు, నిన్ను స్త్రీల వైపు, నిన్ను మద్యం వైపు, నిన్ను ధనం వైపు ఆకర్షితులను చేసినందుకు శైతాన్‌తో శత్రుత్వం పెంచుకోండి. ఎందుకు శత్రుత్వం పెంచుకోవాలి? వాడితో అయినా అంటే అల్లాహ్ శత్రువు అన్నాడు కాబట్టి. మనుషులకు ఉన్నటువంటి బాహాటమైన శత్రువు ఎవరు అంటే అది ఎవరన్నారు? అల్లాహ్ తఆలా శైతాన్. మరి అటువంటి శత్రువుతో స్నేహాన్ని చేస్తున్నారు. అటువంటి శత్రువుతో శత్రుత్వాన్ని మానేశారు. చదువు, వాడితో నీ శత్రుత్వం ఎంతుందో వాడితో చెయ్యి. వాడు నిన్ను చదువు నుండి దూరం చేశాడా తెలుసుకో ఈ రోజున. వాడితో యుద్ధాన్ని ప్రకటించు, చదవడం ప్రారంభించు. వాడు నిన్ను ఖురాన్ నుంచి ఆపాడా చదవడం నుంచి, వాడి మీద యుద్ధాన్ని ప్రకటించు. నీ శత్రుత్వం వాడి మీద చూపించు, నీ రోషం వాడి మీద చూపించు. ఈ రోజు నుంచి ఖురాన్ చదువు. నీకు జ్ఞానం నేర్చుకోవడం నుండి వాడు ఆపాడా, ఈ రోజు నుంచి యుద్ధం ప్రకటించు వాడి మీద. జ్ఞానం కోసం వెతుకు, జ్ఞానం కోసం పరిశ్రమించు. నీకు వాడు తాగున్న అలవాటు చేశాడా, ముందు వాడి స్నేహితులందరి మీద శత్రుత్వం ప్రకటించు. ఎవడెవడైతే నీకు తాగుడుకు అలవాటు చేసి పిలిచికెళ్తున్నాడో వాళ్ళందరూ కూడా శైతాను స్నేహితులే. వాళ్ళందరి మీద కూడా శత్రుత్వం ప్రకటించు. నువ్వు ఈ రోజు నుంచి సన్మార్గంలోకి రా, ఇదే వాడి మీద తీర్చుకునే ప్రతీకారం. అందుకే మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు, ఆరాధనలో ఎప్పుడైనా సుస్థి, కాహిలి శైతాను వల్ల కనుక కలిగితే వాళ్ళు తమ మనసుకు చెప్పుకునేవాళ్ళు, శైతాను నన్ను వేధిస్తున్నాడు, వాడిని ఎలాగైనా మట్టి కరిపించాలి, ఈరోజు నేను 10 రకతులు కాదు 20 రకతులు నఫిల్ నమాజ్ చేస్తాను అని చెప్పేసి. వాడు 3 పేజీలు చదివిన తర్వాత నీకు నిద్రను కలిగిస్తున్నాడా, పో వజూ చేసుకొని రా, శైతాన్ నేను నీ మీద యుద్ధం ప్రకటిస్తున్నా, 3 పేజీలకు నాకు నిద్ర తెప్పించావు కదూ, నేను 10 పేజీలు చదవకుండా ఈరోజు నిద్రపోను అని కంకణం కట్టుకో. లేదే, అటువంటి వాడి శత్రువు మీద మనకు శత్రుత్వం రాదు. ఎవరి మీద వస్తుంది? అభాగ్యుల మీద, నిరుపేదల మీద, వీళ్ళ మీద దౌర్జన్యం చేయడానికి, వీళ్ళ మీద శత్రుత్వం పెంచుకోవడానికి, రక్త సంబంధీకుల మీద శత్రుత్వం పెంచుకోవడానికి వస్తుంది.
నేను వాడితో మాట్లాడను. నా అన్న వాడికి నాకు ఆస్తి గొడవలున్నాయి. శత్రుత్వం ఎవడితో? అన్నతో. దేనికోసం? ఆస్తి కోసం. ఏం దానం చెయ్యి. సహాబాలు సంబంధం లేని వాడి కోసం ఆ సగం ఆస్తిని దానం చేసినప్పుడు, నీ అన్న కోసమో, నీ తమ్ముని కోసమో, నీ తండ్రి కోసమో, నీ చెల్లి కోసమో ఏం ఆస్తిని దానం చేయి. ప్రవక్త దృష్టిలో ఉన్నతును అవుతావు కదా! అల్లా దృష్టిలో గొప్పవానివి అవుతావు కదా! ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఇచ్చే చేయి ఎప్పుడూ పైనే ఉంటుంది. తీసుకునే చెయ్యి కిందుంటుంది. వీడి స్థాయి ఎప్పుడూ పైనే ఉంటుంది. దానం చేస్తూ పో, అల్లాహ్ తాలా నీకు ఇస్తూ పోతూ ఉంటాడు. ఆ రకంగా ముస్లింలు ఈ రోజున శైతాని మీద శత్రుత్వం వదిలేసి రక్త సంబంధీకుల మీద శత్రుత్వం, సమాజంలో పేదవాళ్ళ మీద శత్రుత్వం, వాడు అతనికి గౌరవం ఇవ్వలేదు, సరిగా సలాం చేయలేదని శత్రుత్వం. ముస్లింలుగా మనం ఎక్కడికి వెళ్తున్నామో చూడండి. ఏ డబ్బు వృధా ఖర్చును, ఆడంబరాలన్నింటినీ తీసేసి మస్జిద్లో నిఖాను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మరి ఈ రోజున ఆయన అనుచరులమైనటువంటి మనం, ఆయన అనునయులమైనటువంటి మనం, ఆయన ఉమ్మత్తుగా ఆయన పేరును గుండె చీల్చి చూపించేటువంటి మనం ఎంత దుబారా ఖర్చు పెట్టి ఆడపిల్లల జీవితాల్ని, వారి యొక్క తల్లిదండ్రుల్ని ఏ రకంగా ముప్పు తిప్పలు పెడుతున్నామో మనంతగా మనమే ఆలోచించుకోవాలి. ఇందులో మీరు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఎవరు ఉన్నారనేది కాదు ముఖ్యం, ఎవరు మారుతారనేది ముఖ్యం. ఎవరు ఇంతవరకు చేశారనేది కాదు ముఖ్యం, ఇప్పటి నుంచి ఎవరు చేయకుండా ఆపుతారనేది ముఖ్యం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇహలోకం వీడే సమయంకి పూర్తి అరబ్బుని ఏకం చేసిపోయారు, పూర్తి సమాజాన్ని ఏకం చేసిపోయారు. కానీ ఇహలోకం వీడిన నాటి నుండి మనం ఏం చేస్తున్నామంటే పూర్తి సమాజాన్ని, పూర్తి ముస్లిం ఉమ్మత్ని విచ్ఛిన్నం చేసుకొని పారేసాం. ఈ టోపీ వేసుకుంటే ఒక వర్గం, ఆ టోపీ వేసే వాళ్ళు ఒక వర్గం, ఇమామా కట్టే వాళ్ళు ఒక వర్గం, టోపీ లేని వాళ్ళు ఒక వర్గం, ప్యాంటు పైకి వేస్తే ఒక వర్గం, ప్యాంటు కిందికి వేస్తే ఒక వర్గం, జుబ్బాలు తెల్లవి తొడిగితే ఒక వర్గం, కలర్వి తొడిగితే ఒక వర్గం, కలర్ని బట్టి ఒక వర్గం, టోపీ కలర్తో పాటు కూడా ఒక వర్గం. అల్లాహు అక్బర్ కబీరా. 400-500 సంవత్సరాలు శత్రుత్వాన్ని పెంచుకొని చంపుకొని వంశాల్ని నాశనం చేసుకున్న వాళ్ళు కూడా ప్రవక్త మాట విని ఒక్కటైపోయారే. మరి ఎంత స్థాయికి, అధమ స్థాయికి దిగజారామంటే టోపీల కోసం వేరైపోతున్నాం. టోపీలు వేరే పెట్టుకుంటాం, వాటికి సంబంధించి దుస్తులు వేరైపోతాయి, వాటికి సంబంధించి నడవడిక వేరే అయిపోతుంది, వాళ్ళ ఆహార్యం వేరే అయిపోతుంది, వాళ్ళ ఆహారం వేరే అయిపోతుంది, వాళ్ళ పుస్తకాలు వేరైపోతున్నాయి. కానీ గుర్తుపెట్టుకోండి సోదరులారా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రభువు ఒక్కడే, మహాప్రవక్త ఒక్కడే, ప్రవక్తలందరి మార్గం ఒక్కటే, ప్రవక్తలందరి మాట ఒక్కటే, ప్రవక్త ఇచ్చిన ఖురాన్ ఒక్కటే, ముస్లింలందరికీ కాబా ఒక్కటే, ముస్లింలందరి యొక్క ఆరాధ్య దైవం ఒక్కడే. మరి ముస్లింలు మాత్రం ఎందుకు ఏకం కారు? ఈ రోజున మనం ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ముస్లింలు ఏకం కారో అజ్ఞాన కాలంలో ఉన్నటువంటి అవే దురాచారాలే ఇక్కడ కూడా కొనసాగుతాయి. రాసి పెట్టుకోండి. అదే దౌర్జన్యమే కొనసాగుతుంది, అదే దౌర్జన్యమే మన మీద కూడా వస్తుంది, మన సమాజంలో కూడా అదే విధమైనటువంటి దౌర్జన్యమే ముందుకు పోతుంది తప్ప సంస్కరణ అనేది జరగదు. కాబట్టి సోదరులారా, సీరత్ను చదవండి. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పేర్లను ఒకసారి చూస్తే ఆయనకు అల్లాహ్ తఆలా ఆకాశాలలో అహ్మద్ అని పెట్టాడు. ఈసా అలైహిస్సలాం గారు ఆయనకు అహ్మద్ రానున్నాడు అని బిషారత్ ఇవ్వడం జరిగింది. ఆయన ముత్తాత అయినటువంటి, ఆయన తాతగారు అయినటువంటి అబ్దుల్ ముత్తలిబ్ గారు ఆయనకు ముహమ్మద్ అని నామకరణం చేశారు. ఇదిగాక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి హాషిర్ అనే పేరుంది. ఏం పేరు? హాషిర్. అంటే ఖయామత్ రోజున, ప్రళయ దినాన అందరూ ఆయన వద్ద సమీకరించబడతారు, అందరూ ఆయన వద్ద సమీకరించబడతారు. ఆయనకి ఇంకొక పేరుంది, మాహి అని. మాహి అంటే రూపుమాపేవాడు, అంటే అవిశ్వాసాన్ని రూపుమాపేవాడు, అంధకారాన్ని రూపుమాపేవాడు. ఆయనకు మరొక పేరుంది, ఆఖిబ్ అని. అంటే దాని అర్థం ఆఖరణ వచ్చే ప్రవక్త అని. అలాగే ఆయన యొక్క పేరు
ఖాతముల్ అంబియా, ప్రవక్తల పరంపరను సమాప్తం చేసేవాడు అని. అలాగే ఆయన యొక్క బిరుదు ఇమామున్ నబియీన్, ఇమాముల్ అంబియా అంటే ప్రవక్తలందరికీ ఇమామత్ చేసినటువంటి వ్యక్తి. అలాగే ఆయన యొక్క పేరు ఆయన యొక్క పేరు ఒకటి రవూఫ్ ఉంది, ఆయన యొక్క పేరు రహీం ఉంది. ఖురాన్లో అల్లాహ్ చెప్పడం జరిగింది ఆయన పేరుని రవూఫ్ రహీం. ఇవి అల్లాహ్ యొక్క గుణాల్లోనిటివి ఈ పేర్లు. అర్ రవూఫ్ అర్ రహీం. అర్ రవూఫ్ ఆయన అత్యంత వాత్సల్యం కలవాడు, దయాగుణం అధికంగా కలిగినటువంటి వ్యక్తి. అర్ రహీం ఆయన కారుణ్యమది. ఎంతటి కారుణ్యం! వమా అర్సల్నాక ఇల్లా రహ్మతుల్ లిల్ ఆలమీన్, సర్వలోకాలకు కారుణ్యమూర్తి అయినటువంటి ఆయన. కాబట్టి సోదరులారా, ప్రవక్త యొక్క నామాలు గుణగణాలు మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ప్రవక్త ఎలా ఉంటారో మనకు తెలియదు. ప్రవక్త ఏ విధంగా ఉండేవారో చాలా మందికి మనలో తెలియదు. ఈ రోజున ఇన్షాల్లా ఆయన యొక్క ముఖార విందం గురించి, ఆయన శరీరం ఎలా ఉండేది, వీటి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఇప్పుడు చెప్పబోయే సంఘటన ఇస్లామీయ చరిత్రలో ఒక అద్భుతమైన సంఘటన. చిన్న సంఘటనే, కానీ చరిత్ర పుస్తకాల్లో మొత్తం నమోదు చేయబడింది. అదేమిటి అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కా నుంచి మదీనాకి హిజ్రత్ చేశారు. అందరికీ తెలిసిన విషయం. ఆయనతో పాటు ఎవరు ఉన్నారు? అబూబకర్ సిద్దిక్. అయితే మక్కా నుంచి మదీనాకు పోతూ ఉండేటప్పుడు మదీనాకు ఎంటర్ అయ్యే ముందర ఒకరి ఇంట్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు విడిది చేస్తారు. వాళ్ళ ఇంట్లో వెళ్తారు, అక్కడ ఉన్నటువంటి పాలు సేవిస్తారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక మహిళ ప్రవక్త గారిని చూసి, ఆయన్ను ఆ రూపాన్ని చూసి ఆశ్చర్యపోయి తన భర్త వచ్చిన తర్వాత ఆయన యొక్క రూపాన్ని వర్ణిస్తాను. ఇది ఇస్లామీయ చరిత్రలో ఈ వర్ణన అనేది సువర్ణాక్షరాలతో లిఖించిపోయింది. ఆమె పేరు ఏమంటే ఉమ్మె మాబద్. ఏమి? ఉమ్మె మాబద్. ఉమ్మె మాబద్ ఖసీదా అంటే చాలా గొప్పది, ప్రసిద్ధి చెందింది. ఇది అన్ని చరిత్ర పుస్తకాల్లో దొరుకుతుంది. దలాయిలు నబువాలో దొరుకుతుంది, మోజముల్ కబీర్ తబరానీలో దొరుకుతుంది. ఆమె అంటున్నారు, ఉమ్మె మాబద్ ప్రవక్త గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన గురించి తన భర్తకు చెప్తుంది. ఒక వ్యక్తి రావడం జరిగింది ఈరోజు. ఆయన భర్తకు చెప్తాను, ఈ రోజున ఒక వ్యక్తి రావడం జరిగింది. ఆయన ఎలా ఉన్నారంటే మెరిసే మేని వర్చస్సు. ఎలా ఉంది? శరీరం మెరిసిపోతోంది. మెరిసే మేని వర్చస్సు, ఉజ్వలమైన ముఖార విందం, ముఖం నుంచి కాంతి కిరణాలు వెలువడుతున్నాయన్నట్టు ఉజ్వలంగా ఉంది. అంత గొప్పగా మెరిసిపోతుంది. అందమైన ఆకారం, ఎంత అందంగా ఉంది ఆకారం అంటే చూపును తిప్పుకోలేము, అంత అందమైనటువంటి ఆకారం. ఉబ్బుతనం లేని పొట్ట. ఇక్కడ ఈ పొట్ట ముందుకు రాలేదు అని చెప్పేసి రాయడం జరిగింది, కానీ వాస్తవానికి ఆమె ఎలా వర్ణించింది అంటే, ఆయన యొక్క పొట్ట ఎలా ఉంది అంటే అది ఇంకొంచెం ముందుకు వస్తే మనం చూడలేం దాన్ని, ఇంకొంచెం వెనక్కిపోతే అందంగా ఉండదు, కరెక్ట్గా ఉందన్నమాట. ఈ ఉదరం ఎలా ఉండాలో మనిషికి అంత పర్ఫెక్ట్గా ఉంది. బట్టతల లేని తల, వీళ్ళు తర్జుమా ఇలా చేశారు, బట్టతల లేని తల అని. ఆమె అనింది ఆయన తల ఎలా ఉంది అంటే అంత పొడుగ్గా కాదు, అంత చిన్నగా కాదు, భావ్యమైన విగ్రహం. ఎట్లా ఉంది ఆయన పర్సనాలిటీ మొత్తము అంటే బాగా గంభీరంగా, దృఢంగా, చాలా సత్తుతో కూడుకున్నదిగా ఉంది. సుర్మా రాసినటువంటి కళ్ళు, ప్రవక్త గారు ఎప్పుడూ సుర్మా రాసేవారు కళ్ళం. సుర్మా రాసినటువంటి కళ్ళు, పొడవాటి కనురెప్పలు. ఆడవాళ్ళు ఈ కనురెప్పల కోసం మళ్ళీ ఆర్టిఫిషియల్వి పెట్టుకుంటూ ఉంటారు. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కనురెప్పలు ఏ విధంగా ఉండేవంటే ఈ కళ్ళ నుంచి కనురెప్పలు పొడుచుకొని వచ్చేవి, ముందుకునేవి. అంత డీటెయిల్గా చూసింది ఆమె. పొడవాటి కనురెప్పలు, గంభీరమైనటువంటి కంఠం. అంటే ఆ కంఠంలో ఆయన మాట్లాడుతుంటే ఒక రకమైనటువంటి గంభీరత్వం, ఒక రకమైనటువంటి హుందాతనం ఉండేది. పొడవాటి మెడ, నలుపు తెలుపు కలిగినటువంటి కనుగుడ్లు. ఈ కనుగుడ్లు ఏమి వేరే ఏ కలర్ లేదు, ఓన్లీ వైట్ అండ్ బ్లాక్. నలుపు తెలుపు కలిగినటువంటి కనుగుడ్లు, సుర్మా రంగు కనురెప్పలు. కనురెప్పలు కూడా ఏ కలర్లో ఉన్నాయి? సుర్మా రంగు, నల్లటి రంగులో ఉన్నాయి కనురెప్పలు.
ఒకదానితో ఒకటి కలిసిన పలుచటి కనుబొమ్మలు. ప్రవక్త గారి యొక్క ఈ కనుబొమ్మలు ఎలా ఉండేవంటే, దూరం నుంచి చూసే వ్యక్తికి ఆ 2 కలిసిపోయాయేమో అన్నట్టుగా ఉండేవి. ఈ 2 ఈ దగ్గరగా వచ్చి చూస్తే లేదు లేదు వాటి మధ్య కొంచెం గ్యాప్ ఉండేది. చాలా పలుచటివి కనురెప్పలు, కనుబొమ్మలు. మెరిసే నల్లటి తెల వెంట్రుక మెలిసే నల్లటి తల వెంట్రుకలు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి పూర్తి జీవితంలో తెల్ల వెంట్రుకలు రాలేదు. కేవలం ఆఖరి వయసులో ముసలివారైపోయినప్పుడు ఇక్కడ కొన్ని చెంపల దగ్గర గడ్డం ఉంటుంది కదా, ఇక్కడ కొన్ని గడ్డములు. ఎన్ని తెల్ల వెంట్రుకలు ఉండేవంటే బహుశా అనస్ బిన్ మాలిక్ గారు చెప్తారు, వేళ్లతో లెక్క పెట్టచ్చు. 1, 2, 3 అని ఇట్లా ఒక 20 వరకు అంతే. అవి కూడా ఎలా ఉండేవి తెల్ల వెంట్రుకలు? నూనె రాస్తే అవి కూడా నల్లగా మారిపోతాయి. అలా ఉండేవి. గాంభీర్యం ఉట్టిపడే నిశ్శబ్దత. వీళ్ళు తర్జుమా ఇలా చేశారు కానీ ఆమె ఏమంటుందంటే, ఆయన నిశ్శబ్దంగా ఉన్నప్పుడు చాలా గంభీరంగా ఉంటుంది వాతావరణం. మనం నిశ్శబ్దంగా ఉన్నామనుకో కొంతమందికి సహించదు. కానీ ఆయన నిశ్శబ్దంగా ఉన్నా కూడా అలాగే మనం కూడా నిశ్శబ్దంగా ఉందామా అనిపిస్తుంది అనమాట. అంత గంభీరంగా. మనం అంటాం చూడు, రే ఇక బయాన్ స్టార్ట్ చేస్తున్నాం, పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండండి రా, అల్లరి చేయొద్దని. ఆయన ఏం చెప్పాల్సిన అవసరం లే. ఆయన నిశ్శబ్దంగా ఉన్నారంటే చాలు అందరు నిశ్శబ్దంగా ఉండేవాళ్ళు. అంతటి గంభీరత్వం ఆయన నిశ్శబ్దంలో. ఇక పలకరింపు ఎలా ఉండేదంటే ఆహ్లాదకరంగా ఉండేది. నా కోసమే ఈయన నన్ను ఎలా పలకరిస్తున్నాడంటే, ఈయన మనసు నిండా నేనే ఉన్నానేమో అన్నట్టు ఆయన పలకరింపు ఉండేది. సుబ్హానల్లాహ్. దూరం నుంచి చూస్తే ఉజ్వలంగా అందంగా కనిపించేవాళ్ళు. దగ్గర నుంచి చూస్తే మధురానుభూతిని కల్పించేటువంటి వారు. దూరంగా నుంచి చూస్తే ఒక అందమైన వ్యక్తి వస్తున్నాడని ఉండేది. దగ్గరకు వచ్చి చూస్తే మధురానుభూతి. ఇప్పుడు మీరు ఎక్కడన్నా టూర్లకు అక్కడ వెళ్ళినప్పుడు నేచర్ని చూస్తే ఒక రకమైన సంతోషం కలుగుతుంది ప్రకృతిని చూసినప్పుడు. అలాగ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దగ్గరికి వస్తే అంతటి మధురానుభూతి, ఒక పరవశం, ఒక ఉబ్బి తబ్బిపోయిపోయే వాళ్ళు సహాబాయి కిరాం. ఆయన మాట్లాడకుండా ఉంటే ఏముండేది? నిశ్శబ్దం గంభీరంగా ఉండేది. ఆయన మాటలు ఎట్లా ఉండేవంటే ముక్కుసూటిగా మాట్లాడేవారు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవారు. మాట కొంచెమే ఉండేది, అర్థం ఎక్కువగా ఉండేది. ఎలా ఉండేది అంటే ఆయన అంటున్నారు, ముత్యాల దండలో నుంచి, పూసగుచ్చినటువంటి ముత్యాల దండలో నుంచి ఒక్కో ముత్యం జాలు వారుతుంటే ఎలా ఉండేదో ఆయన మాట్లాడే మాటలు అట్లుండేవి. ముత్యాలన్నీ ఒకటేసారి కింద పడవు. దండ నుంచి మనం తీసినామంటే 1, 2, 3 విధంగా కింద పడతాయి. అట్లా ప్రవక్త గారు మాట్లాడితే మాటలు లెక్క పెట్టుకోవచ్చు పదాలని. ఆ సెంటెన్స్ అయిపోయే లోపల ప్రవక్త గారు 5 పదాలు వాడారు ఇందులో. ఈ మొత్తం సంభాషణలో 500 పదాలు వాడారు. ఇంత హుందాతనంగా, ఇంత స్పష్టంగా ముత్యాలు రాలుతున్నాయేమో నోట్లో నుంచి అనేటట్టు మాట్లాడేవారు. మరీ పొట్టివారు కాదు, మరీ పొడుగువారు కాదు. ఆమె ఏమన్నారంటే, వాస్తవానికి పొడుగు ఎంత ఉండేవారు అంటే, మరీ కొంచెం పొడుగైతే మిగతా వాళ్ళని మనం అసహించుకుంటాం, మరీ పొట్టయితే మిగతా వాళ్ళను మనం అసహించుకుంటాం. ఆయన ఎట్లా ఉన్నారు అంటే, అసలు అది పొడుగా అంటే మరీ పొడుగు కాదు, అది పొట్టా అంటే మరీ పొట్టి కాదు. ఎలా ఉన్నారు అంటే హస్సాన్ బిన్ సాబిత్ రదియల్లాహు తఆలా అన్హు గారు చెప్పినట్టు, ఆయనను ఏ విధంగా అల్లాహ్ తాలా సృష్టించినాడంటే ఆయన కోరిన విధంగా సృష్టించినాడు. ఎలా సృష్టించినారో ఆయన పర్ఫెక్ట్, ఐబ్ అనేదే లేకుండా లోపభూయిష్టంగా. ప్రతి మానవునికి ఏదో ఒక లోపం ఉంటుంది శరీరంలో. చంద్రునికి మచ్చ ఉన్నట్టు ఎంతటి అందమైన వ్యక్తికైనా సరే శరీరంలో లోపాలు ఉంటాయి. కానీ ప్రవక్త గారు ఏ విధంగా అంటే లోపాలు లేకోకుండా అంత అందంగా అల్లాహ్ తాలా సృష్టించారు. ఇంకా ఆమె అంటున్నారు, ఆయన ఎలా ఉండేవారంటే మరీ పొడవుగా కాకోకుండా మధ్యస్థంగా 2 కొమ్మల నుంచి వచ్చిన తాజా కొమ్మ మాదిరి ఉండేవాళ్ళు. 2 కొమ్మల మధ్య కొమ్మ ఒకటి వచ్చింది అనుకోండి, ఎట్లుంటుంది? నిగనిగలాడుతూ ఉంటుంది, పచ్చగా ఉంటుంది, తాజాగా ఉంటుంది. ఈ ముసలి కొమ్మల్ని చూడం మనం, ఇది తాజాగా ఉందని దాన్ని చూస్తాం. అట్లా ఉండేవారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఇక ఆయన చుట్టూ ఆదేశాల కోసం చేరి ఆయన యొక్క సహాబాలు ఎదురు చూసేవారు. ఏ ఆదేశం ఇస్తే దాన్ని అమలుపరచడానికి ఎదురు చూసేవారు. ఇది మనకు జాదుల్ మఆద్లో కూడా ఉంది, సీరతుర్ రసూల్లో కూడా ఉంది, తర్వాత ఇంతకుముందే చెప్పినట్టు దలాయిలున్ నబువాలో కూడా ఉంది. ఇక హజరత్ అలీ గారు వర్ణిస్తున్నారు చూడండి. ఎవరు? హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు. ఇబ్నే హిషాంలో ఉంది ఇది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంత పొడవు కాదు, అంత పొట్టి కాదు, మాలో మధ్యస్థ ఎత్తు కలిగినటువంటి వారు. వెంట్రుకలు ఇటు ఉంగరాల చుట్టూ కాదు, అలాగని మరీ ఫ్లాట్గా ఇట్లా పొడుగ్గా ఉంటాయో ఒకటే అలాంటివి కాదు, అట్లాని ఉంగరాల చుట్టూ కాదు, మధ్యస్థంగా ఉండేది. బుగ్గలు మరీ ఉబ్బినవి కాదు, చాలా ఉబ్బినవి కాదు. గడ్డం నుదుర్లు చిన్నవి కాదు, పెద్దవి. నుదురు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిది పెద్దది, బాగా పిషాని అంటామే, ఇది బాగా పెద్దది. వక్షస్థలం కూడా చాలా పెద్దది. వీపు కూడా బాగా విశాలమైనది. ముఖం గుండ్రంగా ఉండేది. మేని గులాబీ రంగు కలిగి ఉండేది, తెలుపు కాదు. ఏది? మేని గులాబీ రంగు, లైట్ పింక్ కలర్. ఇంకా చెప్పాలంటే గోధుమ ఉంటుంది చూడండి, గోధుమను తీస్తే మీరు గింజ గోధుమ రంగు కలర్లో లైట్గా ఆ రకంగా ఉండేవారు. పింక్కి గోధుమ కలర్కి దగ్గరలో. తెలుపు కాదు. కాబట్టి తెలుపుదనం గొప్పదనం అని కాదు, తెలుపు కాదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. కళ్ళు ఎరుపుదనాన్ని సంతరించుకునేవి. అంటే ఆయన ఎప్పుడైనా మాట్లాడితే ఉక్రోషంగా మాట్లాడాల్సినప్పుడు ఆయన కళ్ళు ఎర్రబడేవి. ప్రతి జుమా ఖుతుబాలో ఆయన కళ్ళను ఎర్ర చేసి ఎలా బయానిచ్చేవాళ్ళు, ఎలా ఉపన్యసించేవారు ఆయన అంటే, ఒక సైనికుల యొక్క కమాండర్ సైనికులను ఉత్సాహపరుస్తూ అంటాడే యుద్ధం కోసం, ఆ రకంగా మాట్లాడేవారు ఆయన, సంభాషించేవారు. కనురెప్పలు పొడువు, కీళ్ళు మరియు భుజాల ఎముకలు పెద్దవి. ఈ కీళ్ళు మరియు భుజాల ఎముకలు పెద్దవి, దానివల్ల ఈ మొత్తం శరీరం అంతా కూడా వెడల్పుగా ఉంటుంది. వక్షస్థలం నుండి నాభి వరకు వెంట్రుకలతో కూడిన తేలికైన చార ఉండేది. ఇక్కడి నుండి ఇక్కడి వరకు వెంట్రుకలతో కూడిన గీత మాదిరిగా వెంట్రుకలు, ఒక చార ఉండేది. అరచేతులపై కాళ్ళపై మాంసపు కండరాలు ఉండేవి. ఇక్కడ చాలా మందికి ఎముకలు కనిపిస్తాయి, కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఈ అరచేతులు మొత్తం కూడా మాంసంతో నిండి ఉండేవి, అంటే బాగా మందంగా ఉండేవి. ఆయన నడిచేటప్పుడు ఏదో పల్లం వైపు నడుస్తున్నారా అనిపించేది. పల్లం వైపు అంటే దిగువ వైపు. దిగువ వైపు నడిచేటప్పుడు ఎట్లా నడుస్తాడు మనిషి? కొంచెం తల దించుకొని ఉంటాం, ఇట్లా అడుగు కిందికి పడతా ఉంటుంది, అంతేగాని ఇట్లా నడవడు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజున ఎట్లా తయారైనా మనం ఎత్తుకు నడిచేటట్టు నడుస్తాం. ఎత్తుకు నడిచేటట్టు ఎట్లా నడుస్తారు? శరీరం ఇట్లుంటుంది అప్పుడు ఆకాశానికి, భూమి వైపు ఉండదు. అల్లాహ్ అది నచ్చదు. నిటారుగా నిలబడి నడవడం అల్లాహ్ తఆలాకు అస్సలు నచ్చదు. కానీ మనం ఎట్లా తయారైనామంటే హీరోల్ని చూసి ఇట్లా, కానీ ప్రవక్త ఎట్లా నడిచేవారు? ఇట్లా, అంటే తలకాయ పూర్తిగా కిందికి వంచుకొని, ఇట్లా వంచుకొని కాదు, చూపు కిందికి ఉండేది. ఈ ఈ ఛాతీ భూమి వైపు ఉండేది. ఎట్లా నడిచేవారు? పల్లం వైపు నడుస్తారా అని నడిచేవారు. చూసే వాళ్ళకి ఏమనిపించేది అంటే, అల్లాహ్ ఏమైనా ఆయన కోసం భూమిని చుడుతున్నాడా అన్నట్టు నడిచేవాళ్ళు. సుబ్హానల్లాహ్. భూమి ఏమన్నా చుట్టబడుతోందా? దాని మీద ఆయన ఆ విధంగా నడుస్తున్నారా అని. ఆయన నడవడం ఒక ఎత్తు, సహాబాలు పరిగెత్తడం ఒక ఎత్తు, అంతగా నడిచేవాళ్ళు. ఆయనతో పోటీ పడి నడవాలంటే సాధ్యమయ్యేది కాదు. వీళ్ళు పరిగెత్తినా ఒకటే, ఆయన నడిచినా ఒకటే. ఇంకా అంటున్నారు, ఒకరితో మాట్లాడేటప్పుడు పూర్తి జాగరూకతను పాటించి అతని మాటలను వినేవారు. సుబ్హానల్లాహ్. ఎవరైనా వ్యక్తి ఎదుటి వ్యక్తి మాట్లాడుతాడంటే మనకు వచ్చినటువంటి మహా పెద్ద రోగం కూడా ఇదే. పక్కవాడి ఎదుటివారి వ్యక్తి మాటల్ని పూర్తిగా విననే వినం మనం, మధ్యలోనే దాన్ని. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త అయ్యింటి కూడా ఎదుటి వ్యక్తి ఏదైనా మాట్లాడితే అతని మాటల్ని పూర్తిగా వినేవారు. అంతవరకు మధ్యలో ఆపేవాళ్ళు కాదు. దాని తర్వాత మాట్లాడేవారు. ఆ వ్యక్తి సంభాషణ పూర్తయిన తర్వాత. ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? హజరత్ అలీ. ఆయన యొక్క 2 గూడల మధ్య మొహరే నబువత్ ఉండేది. అంటే ఈయన ప్రవక్త అని దైవ దౌత్య ముద్ర ఉండేది, సీల్ ఉండేది. ఎక్కడ? ఈ 2 భుజాలకు ఎముకలు ఉంటాయి కదా, ఈ 2, దానికి మధ్యలో ఒక ప్లేస్ ఉంటుంది, ఇక్కడ. అక్కడ పావురం గుడ్డంత సైజులో ఆయన యొక్క శరీరం యొక్క ఒక కణతి మాదిరిగా ఉండేది. అది దైవ దౌత్యానికి సంబంధించినటువంటి గుర్తు. దాని మీద కొన్ని వెంట్రుకలు కూడా మొలిచిండేవి. ఇది మునుపటి గ్రంథాల్లో కూడా ప్రవక్త వచ్చినప్పుడు ఆయన వీపు మీద ఈ గుర్తుతో వస్తాడు అని ఇంతకుముందు వాళ్ళకు కూడా అల్లాహ్ తఆలా చెప్పడం జరిగింది. ఇంకా హజరత్ అలీ అంటున్నారు, అందరికంటే గొప్ప దాత, అందరికంటే ధైర్యవంతుడు, అందరికంటే సత్యసంధుడు, అందరికంటే ఇచ్చిన మాటను పాలించేవారు. అల్లాహు అక్బర్ కబీరా. ఇది చెప్పడం మర్చిపోయాను నేను చెప్పేటప్పుడు.
మాట ఇస్తే తప్పనటువంటి మహా వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రవక్త గారు మాత్రం. శత్రువుల అమానతులను సైతం ప్రాణాలు లెక్క చేయకోకుండా వ్యక్తిని పెట్టి అప్పచెప్పి వచ్చినటువంటి మహాప్రవక్త. కానీ ఈ రోజున మన దగ్గర అమానత్ అంటే భయమైపోయింది. కొంతమంది ఈ విధంగా మాట్లాడడం కూడా నేను విన్నా. మన వాళ్ళకి ఇయ్యాలంటే డబ్బులు భయమైతాంది భయ్. ఆ స్థితికి మనం దిగజారినాం. అప్పు ఒక అమానత్. మన దగ్గర అతను పెట్టినాడు. దాన్ని మనం తిరిగి ఇయ్యాలి ఎట్లైనా సరే. ఇచ్చే శక్తి లేనప్పుడు తీసుకోకూడదు. కానీ మన దగ్గర ఏదైనా ఒక వస్తువును పెడితే దాన్ని సంరక్షించాలి, అమానతుల్ని గౌరవించాలి, వారికి అప్పగించాలి అని ప్రవక్త గారు చెప్పిపోయినటువంటి మాటల్ని కూడా మనం మర్చిపోయాం. ఎవరైనా మనకి ఏదైనా వాడుకోమని ఇచ్చిపోయినారంటే అంతే, సర్వనాశనం. వాడు మళ్ళా గుర్తుపట్టడానికి కూడా వీలుండదు. అందరికంటే గౌరవనీయుడు. హఠాత్తుగా ఆయన చూసిన వాని గుండెలు అదిరేవి. సడన్ గా ప్రవక్తను చూసినారంటే ఎవరైనా సరే ఆ గాంభీర్యానికి, ఆ విగ్రహానికి, ఆ యొక్క ముఖ వర్చస్సుకు ఆయన కంపించిపోయేవాళ్ళు. మిత్రులుగా కలిసేవారు, ఆయన్ను ఆత్మీయులుగా తలిచేవారు. ఎవరైతే ఫ్రెండ్స్గా వచ్చి కలుస్తారో ఎట్లా అనుకుంటారు వాళ్ళంటే, నాకే బెస్ట్ ఆయన, ఎట్లా మాట్లాడినారండి నేను పోతే. ఆయన దగ్గరకు వచ్చి మిత్రత్వంతో కలిసే వాళ్ళతో చాలా మర్యాద ఇస్తారు పోయి నాకు. ఎట్లా కలిసినారని అసలు నేనంటే చాలా ఇష్టమేమో. చిరుమందహాసం లేకోకుండా, పెదవి పైన చిరునవ్వు లేకుండా, ముఖంలో చిరుమందహాసం లేకోకుండా ఎవరిని పలకరించే వాళ్ళు కూడా కాదు ఆయన. ప్రతి ఒక్కరిని అట్లే. ఎందుకు? మనకు కూడా అదే నేర్పారు. మీరు చిరుమందహాసంతో, చిరునవ్వుతో మీ సోదరుల్ని పలకరించండి, ఇది కూడా మీకు సదకాతో సమానం అవుతుంది అని. సుబ్హానల్లాహ్, సుబ్హాన్. ఎన్ని నేర్పించిపోయినారు. ఇంకా అలీ అంటున్నారు, ఆయన సుగుణ సంపదను వర్ణించేవాడు ఆయనకు పూర్వం కానీ ఆయనకు తర్వాత కానీ ఆయన లాంటి వారిని ఎవ్వరిని చూడలేదు అని మాత్రమే చెప్పగలడు. సుబ్హానల్లాహ్, సుబ్హాన్. అందుకే అంటారు, మొహమ్మద్ కంటే ముందు మొహమ్మద్ లాంటి వ్యక్తిని ఏ తల్లి జన్మించలేదు, మొహమ్మద్ తర్వాత కూడా ఏ తల్లి మొహమ్మద్ లాంటి వ్యక్తిని జన్మించలేదు. మొహమ్మద్ ఒక్కడే, అది ఆమినా కుమారుడు మాత్రమే, అది అబ్దుల్లా కుమారుడు మాత్రమే, అది ఆఖరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాత్రం. ఇంకా ప్రవక్త గురించి వర్ణిస్తూ జాబిర్ బిన్ సమురా అంటున్నారు, ప్రవక్త గారి ముఖద్వారం నోరు విశాలమైనది, కళ్ళు లేత ఎరుపు రంగు కలిగినవి, మడిమలు సన్నటివి. హజరత్ అబూ తుఫైల్ అంటున్నారు, ఈయన లాస్ట్లో ఈమాన్ తెచ్చినటువంటి వాళ్ళు, చిన్న సహాబీ, ఆఖరి సహాబీ అబూ తుఫైల్ ఆమిర్ బిన్ వాసిలా. ఆయన అంటున్నాడు, చిన్నప్పుడు చూసినటువంటి ప్రవక్త గారిని, ఆయన మేని వర్చస్సు ఎరుపు, ముఖం సొగసైనది, అందమైనది, మధ్యస్థమైన ఎత్తు కలిగి ఉండేవాళ్ళు. పిల్లవాడు గుర్తు పెట్టుకొని చెప్తాడు. హజరత్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఎవరు? 10 సంవత్సరాలు ప్రవక్త గారి ఇంటిలో చిన్నప్పుడు పని చేసినటువంటి వ్యక్తి. పని చేసినటువంటి వ్యక్తి అంటే మీరు మళ్ళా పనికి పెట్టుకున్నారేమో చిన్నపిల్లలు అనుకున్నారు. అది కూడా ఒక దౌర్భాగ్యం ఉంది. ఏం చెప్పినా కూడా అపార్థాలు పెడార్థాలే అయిపోయినాయి. పనికి పెట్టుకోలేదు ఆయన. వారి తల్లిగారైనటువంటి ఉమ్మే సులైంకి మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎంతో ఆదరించారు. ఆ కృతజ్ఞతలో, బాబు ప్రవక్త గారి ఇంట్లో నువ్వు గడుపు, ఆయన చెప్పిన పని ఏదన్నా ఉంటే చేస్తూ ఉండు, వారి ఇంట్లోనే నువ్వు గడుపు అని ప్రవక్త గారి సేవలో వారి యొక్క కుమారుని వదిలింది. అలాగని సేవకునిగా చూశారా? లేదు, పిల్లవాని మాదిరిగా చూసినారు. వాళ్ళ ఇంట్లో మనిషి మాదిరిగా చూసినారు. ఎప్పుడైనా ఒక పని చెప్పి అనస్ మర్చిపోతే రదియల్లాహు తఆలా అన్హు గారు ఎప్పుడు కూడా మందలించేవారు కాదు. ఓ అబ్బాయి, నేను ఈ పని చెప్పాను, నువ్వు ఈ పని ఎందుకు చేయలేదు అని ఒక్కరోజు కూడా నన్ను అడగలేదు అని ప్రవక్త గారి గురించి అనస్ గారు అన్నారంటే ఎంత చక్కగా ఆ పిల్లవాడిని చూసుకున్నారు. 10 సంవత్సరాల పాటు ప్రవక్త గారింట్లో ఉన్నటువంటి వ్యక్తి అనస్ గారు అంటున్నారు, ఆయన అరచేతులు చాలా వెడల్పైనవి, మెరిసే రంగు, అంత తెలుపు కాదు, అంత గోధుమ రంగు కాదు, లైటిష్ పింక్. చనిపోయేంత వరకు ఆయన గడ్డం మరియు తెల్ల వెంట్రుకల్లో 20 కంటే ఎక్కువ వెంట్రుకలు కూడా తెల్లబడలేదు. హదీస్ మనకు బుఖారీలో 20 కంటే ఎక్కువ వెంట్రుకలు తెల్లబడలేదు. కేవలం చెవుల వద్ద పక్క వెంట్రుకల్లో కొంత తెలుపు వచ్చింది. హజరత్ అబూ హుజైఫా రదియల్లాహు తఆలా అన్హు గారు అంటున్నారు, ఆయన పెదవి కింద అన్ఫక అంటే పెదవికి ఆనుకొని ఉన్న ఈ వెంట్రుకల గుచ్చంలోనూ నరపు వచ్చేసింది. అంటే ఇక్కడ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కొంచెం నెరుపు వచ్చింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి
హజరత్ బరా బిన్ ఆజిమ్ రదియల్లాహు తఆలా అన్హు గారు అంటున్నారు, దైవ ప్రవక్త ముఖం తల్వార్లా నిలువు ముఖమా అని అడిగినప్పుడు కాదు అనేవారు. తల్వార్లా ఉండేది, అట్లాగని పొడుగు ముఖం అంటే కాదు. ఎట్లుండేది తల్వార్ని చూస్తే? బాగా షార్ప్గా చూస్తే ఒక గంభీరంగా, తలవారిని చూస్తే ముద్దాడ పెట్టుకుంటుందా మీకు? ఎట్లుంటుంది? గంభీరంగా ఉంటుంది, షార్ప్గా ఉంటుంది, ఎండ పడితే మెరుస్తూ ఉంటుంది. ప్రవక్త గారిని చూస్తే నాకు అలా అనిపించేది. ఆయన ముఖం పున్నమి చంద్రునిలాగా ఉండేది. ఎంతమంది సహాబాలు చెప్పారో, మేము ప్రవక్తను చూసాము, పున్నమి చంద్రుడిని చూసాము, మాకు పున్నమి చంద్రుని కంటే కూడా ప్రవక్త గారే అందంగా కనిపించారని ఎంతమంది సహాబాలు చెప్పారో నాకు తెలిసి హదీసులు కూడా వస్తాయి. రబీ బిన్త్ ముఅవ్విజ్ ఇలా అన్నారు, మీరు గనక ప్రవక్త గారిని చూస్తే ఉదయించే సూర్యుడిని చూసినట్లు ఉంటుంది అన్నారు. సుబ్హానల్లాహ్. సూర్యుడు ఉదయించిన తర్వాత కాదు, ఉదయించే సూర్యుడిని చూడండి మీరు తదేకంగా. ఒక రకమైన ఆశ్చర్యం, వస్తున్నాడు వస్తున్నాడు అని చెప్పేసి ఆ గుండ్రనితనం, ఆ వచ్చేటువంటి వెలుగు ఏ విధంగా అయితే సూర్యుడు తీసుకొస్తాడో, ప్రవక్త గారు వస్తున్నప్పుడు మనం గనక చూస్తే సూర్యుడు ఉదయించుకొని వస్తున్నాడా అన్నట్టు ఉండేదని రబీ బిన్త్ ముఅవ్విజ్ గారు చెప్పారు. జాబిర్ బిన్ సమురా గారు చెప్తున్నారు, నేను ఒక వెన్నెల రాత్రి ఆయన్ను చూశాను. అప్పుడు ఆయన ఎర్రని దుస్తులు ధరించి ఉన్నారు. ఎర్రని అంటే ఇట్లాంటివి అనుకోండి, ఎర్రని దుస్తులు ధరించి ఉన్నారు. అటు చంద్రుడిని చూస్తూ పోయాను, మరియు ఆయన్ను చూస్తూ పోయాను. నాకు పున్నమి చంద్రుని కంటే అందంగా ఆయనే ఉన్నారనే నిర్ణయానికి వచ్చాను. సుబ్హానల్లాహ్. దేవురు జాబిర్ బిన్ సమురా, తిర్మిజీ షరీఫ్లో ఉంది, షమాయిల్ తిర్మిజీలో. హజరత్ కాబ్ బిన్ మాలిక్ గారు అంటున్నారు, ఆనందం కలిగినప్పుడు ఆయన ముఖార విందం చంద్రబింబంలా వెలిగిపోయేది. అదేవిధంగా కోపం వచ్చినప్పుడు చాలా హదీసులు వస్తాయి, ఎలా ఉండేదంటే ఆయన చెంప ఈ విధంగా మారేదంటే, మీరు పొమోగ్రానైట్స్ ఏమంటారు, దానిమ్మ పళ్ళ యొక్క లోపల పళ్ళను తీసి అవి ఏ కలర్లో ఉంటాయి రసం తీస్తే? ఎరుపుగా. ఆయన చెంప ఆ రకంగా ఎరుపెక్కేది ఆయన కనుక కోపంగా ఉన్నారంటే. ప్రవక్త గారు ఏ మూడ్లో ఉన్నారో, ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నారో చూడగానే తెలిసిపోయేది. అంటే ఆయన ముఖము ఎంత స్పష్టంగా భావాల్ని పలికిస్తుంది అంటే, ఏది దాచిపెట్టదగనటువంటి ముఖం అది. సంతోషము దాచిపెట్టలేదు ఆ ముఖం, స్పష్టమయ్యేది. బాధను దాచిపెట్టలేదు ఆ ముఖం, స్పష్టమయ్యేది. కోపము దాచిపెట్టలేదు ఆ ముఖం, స్పష్టమయ్యేది. ఎందుకంటే ప్రవక్త దాచిపెడితే మరి ఆయన ప్రవక్త ఎట్లయితారు చెప్పండి? ప్రవక్త అనే వాళ్ళు తెల్ల కాగితం లాంటి వాళ్ళు, వాళ్ళ జీవితం అంతా కళ్ళ ముందర స్పష్టంగా ఉంటుంది. ఆఖరికి వారి ముఖంతో సహా, వారి భావాలతో సహా. సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్. అమ్మ ఆయిషా గారు అంటున్నారు, చెమట పట్టినప్పుడు ముఖంలోని చారలు ఆ చెమట ద్వారా మెరవనారంభించాయి. ఆయనకు చెమట పడితే ఆ చెమట యొక్క చుక్కలు ఎట్లా ఉండేవంటే, ఒక్కొక్క చుక్క ఇట్లా పొంగేది లావులావుగా. అవన్నీ కలిసినప్పుడు వాటి మీద గనక వెలుగు పడితే వాటిల్లో నుంచి ఒక చార మాదిరి, కిరణాల మాదిరిగా వెలిగేవి. అది చూసిన హజరత్ ఆయిషా అబూ కబీర్ హజ్లీ అనే కవి చెప్పిన ఈ పద్యపాదాన్ని ఉల్లేఖించారు ఆయన చూసి. ఏమని? ఆయన ముఖంపై మెరిసే చారలు మేఘాల వెండి చారలు అని. సుబ్హానల్లాహ్. మేఘాలు చివరన మీరు గనక చూసుకుంటే, మేఘం ఉన్నప్పుడు ఎట్లా ఉంటాయి? చివరన ఎండింగ్లో ఎడ్జెస్లో వెలుగుతానటువంటి చారలు ఉంటాయి. ఎంత నల్లని మేఘమైనా సరే ఎడ్జెస్లో సూర్యకాంతి పడగానే ఆ చారలు కనిపిస్తాయి. ప్రవక్త గారి యొక్క ఆ చెమట చారలు ఏ విధంగా ఉండేవంటే, మబ్బుల్లో ఉండేటువంటి వెండి చారలుగా ఉండేవి అని. సుబ్హానల్లాహ్, సుబ్హాన్. అబూ బకర్ ఈ విధంగా అనేవారు, అది అల్లాహ్. ఆయన అమానత్దారుడు, ఎంపిక చేయబడిన సదాచార సంపన్నులు, మేలువైపుకు ఆహ్వానించేవారు, అంధకారాన్ని పారదోలేటువంటి పున్నమి వెన్నెల మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఇంకొకరు అంటున్నారు, హజరత్ జాబిర్ బిన్ సమురా రదియల్లాహు తఆలా అన్హు గారు, ఆయన చిన్నప్పుడు ఇంకా చిన్నపిల్లవాడు, పిల్లలందరూ వరుసలో నిలబడ్డారు. ప్రవక్త గారు ఏం చేసేవాళ్ళంటే, నమాజ్ చదివి వచ్చిన తర్వాత పిల్లలందరినీ కలిసి వాళ్ళని దీవించి వెళ్తూ ఉండేవారు. జాబిర్ బిన్ సమురా రదియల్లాహు తఆలా అన్హు గారు కూడా చిన్నపిల్లవాడప్పటికి, ఆయన కూడా లైన్లో నిల్చున్నారు. ప్రవక్త గారు ఆయనకు చెయ్యి ఇవ్వడమే కాకోకుండా ఆ రోజు చెంప మీద కూడా తట్టినారు. ఒక చిన్న పిల్లవానికి అది ఎంత పెద్ద సంఘటన అంటే, ఆయన చెయ్యి తట్టడం కూడా ఆయన జ్ఞాపకం ఉంది, మరియు దాన్ని వర్ణిస్తారు.
ఎంతగా వర్ణిస్తారంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నా చేతిని నిమిరినప్పుడు అబ్బా! ఆ చెయ్యి ఎలా ఉంది అంటే పట్టు కంటే మెత్తగా ఉంది. ఎలా ఉంది? పట్టు కంటే మృదువుగా ఉంది. మరియు అందులో నుంచి ఆయన శరీరం నుండి కస్తూరి కంటే మించినటువంటి సువాసన వస్తుంది. ఆ చేతుల నుంచి వస్తుంది, శరీరం నుంచి వస్తుంది. ఇంకా ఆయన నా బుగ్గను నిమిరినప్పుడు ఆ చల్లదనాన్ని నేను అనుభవించాను. ఆ చేతుల్లో ఉండే చల్లదనం ఎలా ఉంది అంటే, మంచు కంటే అధికంగా చల్లగా ఉంది. చల్లగా. ఇంకొద్దిసేపు ఆయనంక నా చెంప మీద పెడితే బావుండు. అంత చల్లనిదనం, అంతని ఆహ్లాదకరం. ఇది గూడా హదీసే. సహీహ్ ముస్లింలో ఉన్నటువంటి హదీస్. చరిత్ర పుస్తకాలు గాదు. హదీసుల్లో ఉన్నటువంటిది అది. ఇంకా ఉమ్మే సులైం గురించి ఏం చెప్పేది. ప్రవక్త గారు ఆమె ఇంటిలో ఖైలుల్లా చేసేవారు. అంటే మధ్యాహ్నం పూట చేసిన తర్వాత కాసేపు నిద్రపోయేవారు. ఆమె అప్పట్లో ఫ్యాన్లు, ఏసీలు లేవు గదా! చెమట గూడా పట్టేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి. ఆ చెమట పట్టినప్పుడు ఎలా పట్టేది? లావు లావు డ్రాప్స్‌గా వచ్చేది. ఆమె ఉమ్మే సులైం ఏం చేశారంటే ఒక చిన్న సీసా తీసుకొని ప్రవక్త గారు నిద్రపోయినప్పుడు ఇలా పెట్టి ఆ చుక్కల్ని సేకరించారు. చెమట చుక్కల్ని. ప్రవక్త గారికి అంతలో మెలకువ వచ్చింది. ఓ సులైం, అబూ సులైం, ఉమ్మే సులైం ఏం చేస్తున్నావు నువ్వు అని. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీ చెమట చుక్కల్ని సేకరిస్తున్నాను అన్నారు. ఎందుకంటే మీ యొక్క చెమట చుక్కలు సుగంధం కంటే, సువాసన కంటే అత్యంత అధికంగా సువాసన భరితంగా ఉంది. ఇది నేను నా వద్ద ఉంచుకొని, నా వద్ద ఉన్నటువంటి సువాసనలో కలుపుకొని, నా పిల్లల కోసం వాడతాను అన్నారు. సుబ్హానల్లాహ్! ఎంతటి గొప్ప మేలిమి వచ్చస్సు. ఆయన యొక్క రక్తం పవిత్రం, ఆయన చెమట పవిత్రం, ఆయన శరీరం పవిత్రం, ఆయన మాట పవిత్రం, ఆయన నడవడిక పవిత్రం, ఆయన ఆహారం పవిత్రం, ఆయన బాట పవిత్రం, ఆయన మనకు చూపించినటువంటి మార్గం మొత్తం కూడా పవిత్రమే. ఆయన జీవితం కూడా పవిత్రమే. అందుకే నేను ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్రను ఏమంటానంటే, ప్రవక్త పవిత్ర జీవిత చరిత్ర. అది కేవలం జీవిత చరిత్ర గాదు. అది కేవలం చరిత్ర గాదు. అది పవిత్ర జీవిత చరిత్ర. ఇంతకంటే ఒక చరిత్రలో, ఒక జీవితంలో పవిత్రతని మీరెక్కడా కూడా చూడలేరు. సుబ్హానల్లాహ్! ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు ఎన్నో మంచి మార్గాలు చూపించిపోయారు. అన్నీ చూపించినటువంటి మార్గాలు కూడా మనల్ని స్వర్గానికి తీసుకొని పోయే మార్గాలే. ఉమ్మత్ అందరికీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జన్మించినటువంటి ఈ దినాన నేను విజ్ఞప్తి చేయడం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క చరిత్రను చదవండి. ఏ భాషలో దొరికితే ఆ భాషలో చదవండి. ప్రవక్త గారిని అభిమానించండి. ఎందుకంటే ప్రవక్త గారిని అన్నిటికంటే ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా ప్రేమించడం విశ్వాసంలో భాగం. ప్రవక్త గారి ప్రేమ తక్కువైతే విశ్వాసమే లేదు. కాబట్టి అందరూ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రేమించండి. ప్రవక్త గారి ప్రేమను అందరికీ పంచండి. ప్రవక్త గారి మార్గంలో నడవండి. ప్రవక్త గారికి కష్టం కలిగించేలా, ప్రవక్త గారికి వేరే పేరు తెచ్చేలాగా మన ప్రవర్తన ఎప్పటికీ ఉండకుండా అల్లాహ్ తఆలా మనల్ని ఆశీర్వదించాలని, అల్లాహ్ తఆలా మనందరినీ కూడా ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పవిత్ర జీవితం నుండి ఆదర్శంగా తీసుకొని మనము ఆదర్శవంతమైన జీవితం గడిపేలా అల్లాహ్ తఆలా సద్బుద్ధిని ప్రసాదించాలని, మనకి కూడా ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూపినటువంటి బాటలో నడిచేలా మార్గదర్శకత్వం చేయాలని, అందరికీ కూడా అల్లాహ్ తఆలా 5 పూటలు నమాజ్ చేసే విధంగా, ప్రవక్త గారి కళ్ళ చలువైన నమాజు చేసే విధంగా, ఉపవాసాలు పాటించే విధంగా, మరియు హజ్ చేసే విధంగా, ఉమ్రా చేసే విధంగా అల్లాహ్ తఆలా మనందరికీ కూడా అవకాశం కల్పించాలని, అల్లాహ్ తఆలా మనందరినీ స్వర్గంలో ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పాదాల చెంత ఏకం చేయాలని ఈ రోజున దుఆ చేస్తూ, ఇన్నల్లాహ వ మలాయికతహు యుసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లజీన ఆమను సల్లు అలైహి వసల్లిము తస్లీమా. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి.